హాట్ అంశాలపై నిలబెట్టి హాట్ టాపిక్ స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నటువంటి అతిథులను పరిచయం చేస్తాను. అద్దేపల్లి శ్రీధర్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, మరి కాసేపట్ల మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతారు. ప్రస్తుతం బొలిశెట్టి సత్యనారాయణ, జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. ఆంజనేయ రెడ్డి, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. అలాగే దుగ్గరాజు శ్రీనివాస్, సీనియర్ జర్నలిస్ట్ కూడా మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. ఇక్కడ స్థానిక ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు పూర్తయిపోయినాయి. ఇక మున్సిపల్స్కి రంగం సిద్ధమైంది. అదే సందర్భంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకి సంబంధించినటువంటి అంశం కోర్టుకు వెళ్ళింది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ అంశంలో కోర్టుకు వెళ్తోంది జనసేన. అదే సందర్భంలో మున్సిపల్స్ మీద కూడా కోర్టుకు వెళ్ళారు కొంతమంది న్యాయవాదులు. ఈ కోర్టులలోకి మళ్ళీ ఈ వ్యవహారాలన్నీ వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఎన్నికలు సకాలంలో జరుగుతాయా, ఆగుతాయా, ఈ అంశానికి సంబంధించినటువంటి చర్చ చూద్దాం. బొలిశెట్టి సత్యనారాయణ గారు, జనసేన ఏం కోరుకుంటోంది? జనసేన ఒక రిప్రజెంటేషన్ ఎన్నికల కమిషనర్కి ముందే ఇవ్వడం జరిగిందండి. ఏమంటే ఈ ఎన్నికల అంటే నామినేషన్స్, పాత నామినేషన్స్తో పాటు కొత్త నామినేషన్స్ కూడా తీసుకోవాలని. దీనివల్ల ఎన్నికల ప్రక్రియ ఎక్కడ లేట్ అవడానికి అవకాశం లేదు. కేవలం 2 రోజులు ముందుగా ఎన్నికలను కొత్త అభ్యర్థులను తీసుకునే అవకాశం కల్పించమని. ఎందుకంటే ఇదివరకు ఎంత దారుణంగా వాళ్ళని అడ్డుకున్నారో ఆధారాలతో చూపించాం కాబట్టి నెక్స్ట్ అందరి తరపున, రాష్ట్రం అందరి తరపున, అన్ని జిల్లాల నుంచి ఆ ఇన్ఫర్మేషన్ సేకరించి మా లీగల్ సెల్ హెడ్ ఆల్రెడీ ఒక రిప్రజెంటేషన్ ఎన్నికల కమిషనర్కి ఇవ్వడం జరిగింది. దానికి కొనసాగిస్తూనే ఇప్పుడు హైకోర్టులో ఒక రిట్ వేయడం జరిగింది. దీని ప్రాసెస్ వల్ల ఎక్కడ డిలే అవ్వదండి. ఎందుకంటే మాకు కూడా ఎన్నికల కమిషనర్కి ఉన్న విశేష అధికారాలు తెలుసు. అయినప్పటికీ ఎందుకు వేశాము అంటే ఇదివరకు ఆల్రెడీ మేము ఇచ్చినవి ఏదైతే కమిషనర్కి ఇచ్చామో ఆ కమిషనర్కి ఇచ్చిన రిప్రజెంటేషన్, డీటెయిల్ రిప్రజెంటేషన్ని కోర్టు దృష్టికి కూడా తీసుకొచ్చి కమిషనర్ గారి మీద కొద్దిగా ఒత్తిడి తీసుకొద్దామని, అంతకంటే వేరే ఉద్దేశం లేదు. 99% అది జరుగుతుందని నమ్మకం ఉంది. ఎందుకంటే కళ్యాణ్ గారు త్రూ మీడియా కూడా రిప్రజెంట్ చేశారు ఎన్నికల కమిషనర్కి, ఫ్రెష్ నోటిఫికేషన్ ఇవ్వాలి, పాత నోటిఫికేషన్ కాకుండా అని చెప్పేసి. దాని గురించి ఎన్నికల కమిషనర్ తుది నిర్ణయం అండి. అంటే చెప్పాలి కాబట్టి చెప్పడం ఒకటి. రెండోది ఏంటంటే అది ఇదివరకు ఏ రకంగా జరిగిందో ఆధారాలు కూడా ఇచ్చాం. జస్ట్ కేవలం మా రాజకీయ పార్టీ రాజకీయం చేయకుండా ప్రజల హక్కులకి సంబంధించి రైట్ టు ఓట్ అండ్ రైట్ టు ఎలెక్ట్ అండ్ రైట్ టు గెట్ ఎలెక్టెడ్, అంటే రైట్ టు ఓట్ రైట్ టు అనేది దాని మీద ఇస్తూ ఆర్టికల్స్ ఇవాళ రావచ్చు, రాకపోతే రేపు తప్పకుండా రొటీన్లోనే రేపు వస్తుంది. మేము ఇవాళ తీసుకోమని అడిగాం దాన్ని. అది బహుశా ఆగి చూడాలి. అంటే ఇక్కడ ఒక డౌట్ ఏంటంటే, మొన్న ఈ మధ్యన ఎన్నికల కమిషనర్ ఒక అవకాశం ఇచ్చారు. ఎక్కడైతే ఏకగ్రీవాలు బలవంతంగా చేశారంటారో అక్కడ మళ్ళీ కంప్లైంట్ చేయండి, కంప్లైంట్ చేస్తే దాన్ని చూస్తామని. ఇప్పుడు ఏకగ్రీవాలు వచ్చేటప్పటికి 20% జెడ్పీటీసీల్లో, 30 to 35% ఎంపీటీసీల్లో, కొన్ని జిల్లాల్లో ఇంకా ఎక్కువ కూడా అయినటువంటివి ఉన్నాయి. అలాంటి చోట్ల నేను నామినేషన్ వేయడానికి వెళ్తే ఆపారన్నటువంటి కంప్లైంట్స్ చూస్తే 2 to 3% మాత్రమే వచ్చినాయి. మిగతావన్నీ కూడా జనరల్ కంప్లైంట్స్గానే వచ్చినాయి పార్టీల నుండి. అప్పుడు అది నిజమైనటువంటి కంప్లైంట్ అనుకోవచ్చా, నిజమైనటువంటి ఇష్యూ అనుకోవచ్చా? లేదు సాయి గారు, ప్రతి దగ్గర ఆగిన ప్రతి దగ్గర కూడా డైరెక్ట్గా ఎలక్షన్ కమిషన్ ఆన్లైన్లో ఈమెయిల్ పంపించి ఎలక్షన్ కమిషనర్ గారికి ఒక్కసారి మళ్ళీ మీ దగ్గరికి వస్తాను సత్యనారాయణ గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఒక్కసారి టెక్నికల్ ప్రాబ్లం ఏదో వస్తుంది మీ దగ్గర. ఆంజనేయ రెడ్డి గారు, మీరేమనుకుంటున్నారు? మేము మొదటి నుంచి కూడా ఎక్కడైతే ఏకగ్రీవాలు, దౌర్జన్యాలు జరిగాయో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గారికి మేము ఫిర్యాదు రూపంలో పంపడం జరిగింది. మా రాష్ట్ర ఉపాధ్యక్షులు పాకా సత్యనారాయణ గారు ఎప్పటికప్పుడు ఎన్నికల కమిషన్కి సమాచారం చేరవేశారు. అందుకని మేము మొదటి నుంచి కూడా చెప్పేది ఏమిటంటే, ఫ్రెష్గా నోటిఫికేషన్ ఇవ్వాలా, ప్రత్యేకంగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకి
చాలా దుర్మార్గంగా చాలా దగ్గర దౌర్జన్యంగా ఏకగ్రీవాలు జరిగాయి. 75% జడ్పీటీసీలు, కొన్ని దగ్గర అయితే 100% ఉదాహరణకి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి నియోజకవర్గంలో, లేదా వారి తమ్ముడు ప్రాతినిధ్యం వహించే తంబళపల్లి నియోజకవర్గంలో 100% జరిగాయి. వాటి విషయంలో ఇవన్నీ కూడా జరిగాయి కాబట్టి పూర్తిగా ఫ్రెష్ నోటిఫికేషన్ ఇచ్చి ఎన్నికలు జరపాల్సి ఉంది. ఎలక్షన్ కమిషన్ గారు విశేష అధికారాలని ఉపయోగించి, ఎందువల్లంటే మనం ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఎన్నికల సంవత్సరం కిందట వాయిదా వేసాం. తర్వాత మళ్ళా కోర్టులో చాలా పెద్ద ఎత్తున వాదోపవాదాలు, హైకోర్టు, సుప్రీంకోర్టు ఇవన్నీ కూడా అయిపోయిన తర్వాత ఈరోజు మళ్ళీ ఎన్నికలకు పోయే సందర్భంలో మీరు ఇందాక అన్నారు 2-3% మాత్రమే ఉందని. 1%కి అన్యాయం జరిగినా కానీ అన్యాయం జరిగినట్టే కదా. ఏ ఒక్కరికి కూడా అన్యాయం జరగకూడదు కదా. ప్రజాస్వామ్యంలో ఇక్కడ ఒక ఈ ప్రతి point. అర్హుడు కూడా పోటీ ఇక్కడ ఒక చిన్న చేయాలనుకున్నప్పుడు పాయింట్, పోటీ చేసే ఒక చిన్న అవకాశం పాయింట్ కల్పించాలి కాబట్టి 2 to 3 ఏంటి? పాయింట్ కంప్లైంట్ చేశారు. వాటిట్లలో జెన్యూనిటీ అనేటువంటిది ఎలక్షన్ కమిషన్ ఏది తేల్చలా. ఇది జెన్యూన్ కంప్లైంట్ అనేటువంటిది. అన్ని కూడా నాకు చంద్రబాబు గారు తెలిసి అన్ని చెప్పారు, కూడా రాష్ట్రం జెన్యూన్ అంతా గానే కూడా ఉన్నాయి. భారీ ఎవరు ఒక్క మాట ఇప్పుడు పోటీ చేయడానికి మన వాళ్ళు లేకపోవడం ఒక ఎత్తు, లేకపోతే గనక పోటీ చేయడానికి మన వాళ్ళు లేకపోతే అక్కడ అరాచకం జరిగిందని చెప్పడం ఒక ఎత్తు, నిజంగా ఆపడం ఒక ఎత్తు. కొన్ని సంఘటనలు జరిగినాయి, అలాంటి వాటిట్లలో కేసులు నమోదైనవి కూడా వెరిఫై చేయమని చెప్పేసి ఎన్నికల కమిషనర్ చెప్పింది. ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఈ 2-3% లేకపోతే 1-2% అనేటువంటి దానికి సంబంధించి స్పష్టత ఇవ్వాల్సినటువంటి ఎన్నికల కమిషనర్ దాంట్లో అక్కడ కోర్టు ఆర్డర్ల కోసమే వెయిట్ చేస్తున్నారు. మీ దృష్టిలో ఇప్పుడు ఆగిపోతాయని నమ్ముతున్నారా? మేము జనసేన ఏ లైన్ అయితే తీసుకున్నారో నోటిఫికేషన్ ఫ్రెష్గా ఇవ్వాలని దాన్ని మేము మద్దతు ఇస్తున్నాం. కోర్టులో ఉంది. నాకు విశ్వాసం ఉంది మళ్ళా ఫ్రెష్ నోటిఫికేషన్ ఇవ్వమని కోర్టు ఆదేశిస్తుందని. దాని ప్రకారం ఎన్నికల కమిషన్ గారు నడుచుకుంటారని పెద్ద తేడా ఉండదు. 3-4 రోజులు 5 రోజులు ఇప్పుడు మన పంచాయతీ ఎన్నికలు నామినేషన్ విత్డ్రాలు క్యాండిడేట్ల ఫైనలైజేషన్కి పోలింగ్ రోజుకి ఎంత గ్యాప్ ఉందని కేవలం 1 వారం రోజులే కదా. కాబట్టి పెద్ద డిలే అవుతుందని అనుకోవడం లేదు. 3-4 రోజులు డిలే అయినప్పటికీ కూడా ప్రజాస్వామ్యం బలోపేతం కావడానికి డిలే పెద్ద సమస్య కాదు. అందువల్ల ఫ్రెష్ నోటిఫికేషన్ మీరు చేశారు. ఎంపీటీసీ మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపాలిటీస్ విషయంలో కూడా మన 20వ తేదీ లోపల ఎక్కడైతే మీకు అన్యాయం జరిగింది, ఎక్కడైతే నామినేషన్ వేయలేకపోయారో, ఎక్కడైతే ఉందో అవి ప్రూఫ్ చూపిస్తే మళ్ళీ నామినేషన్ లేచే అవకాశం కల్పించండి, కలెక్టర్ గారి దృష్టికి తీసుకురండి, మీ సమస్యలన్నీ కూడా చెప్పడం జరిగింది. చాలా మంది చేస్తున్నారు కూడా. ఏమవుతుందో మనం చూద్దాం. ఏది ఏమైనా మేము జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి ఫ్రెష్ నోటిఫికేషన్ ఇవ్వాలా, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగాల, అర్హులైన వాళ్ళందరూ కూడా పోటీ చేసే అవకాశం కల్పించాలనేది మా యొక్క డిమాండ్. కోర్టు ఆ దృష్టిలో నిర్ణయం తీసుకుంటుందని మాకు విశ్వాసం ఉంది. వీళ్ళందరికీ కోరికలు ఉండొచ్చండి, బట్ జరిగేదంటే లా ప్రకారంగా రూల్ ప్రకారంగా జరుగుతుంది. ఎర్లియర్ ఎలక్షన్ కమిషనర్ గారు మార్పు వచ్చినప్పుడు, రమేష్ కుమార్ గారు మార్పు వచ్చినప్పుడు తెలుగుదేశం వర్గం వాళ్ళు లేదా తెలుగుదేశం గ్రూప్ కోటరీ వాళ్ళ సింపథైజర్స్ ఇతర పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా సుప్రీంకోర్టులో కేసులు వేయడం కానీ, అప్పుడు దాకా యాక్టివ్గా లేని వాళ్ళు పేర్లతో సహా చెప్పమంటే చెప్తాను అందరి గురించిను. కేవీఎట్లు కూడా రమేష్ కుమార్ గారి కంటే ముందర సుప్రీంకోర్టులో కేవీఎట్లు వేసిన వాళ్ళు ఆ విధంగా నడిపించారు. ఇప్పుడు జనసేన కూడా అలా వేసిందని నేను అనుకుంటున్నాను. అవునా కాదన్నది ప్రజలు డిసైడ్ చేసుకుంటారు. కామినేని శ్రీనివాస్ గారు ఆ రోజు మినిస్టర్ రిజైన్ అయిన తర్వాత, బీజేపీ మినిస్టర్ కింద రిజైన్ అయిన తర్వాత ఎప్పుడూ యాక్టివ్గా లేరు. మళ్ళీ మన ఎలక్షన్స్లో కూడా కంటెస్ట్ చేయలేదు. సహజంగా బీజేపీ పార్టీలో ఒక 10 రోజుల ముందర జాయిన్ అయితే ఆయనకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. తర్వాత వెంకయ్యనాయుడు గారి ద్వారా వాట్ ఆర్ ద బ్లెస్సింగ్స్ వల్ల మినిస్టర్ అయ్యారు, ఎంజాయ్ చేశారు. ఆయన దిగిపోయినప్పుడు ఏ విధంగా బాధపడ్డారో చంద్రబాబు గారి నాయకత్వం నుంచి నేను దిగిపోతున్నా అందరికీ ప్రజలకి తెలుసు. సబ్సిక్వెంట్గా ఆ తర్వాత నుంచి మొన్న ఎలక్షన్స్లో కూడా సైలెంట్గా ఉండి మళ్ళీ ఎప్పుడు పైకి వచ్చారంటే మన ఎలక్షన్ కమిషనర్ రమేష్ కుమార్ గారి తరఫున కోర్టు కేసు వేయడం కానీ, అదేవిధంగా కాంగ్రెస్లో కూడా వినండి, పూర్తి ప్రజలు తెలియనియండి ఆంజనేయ రెడ్డి గారు దిస్ ఇస్ నాట్. ఇప్పుడు ఆయన కేసు వేసారా లేదా అన్నది అంతే. హియర్ మీ, మిమ్మల్ని ఒక్కనే టార్గెట్ చేయట్లేదు. ఆయన అయిపోగానే మీరు చెప్పండి, నో ప్రాబ్లం. గుంటూరు చెందిన కాంగ్రెస్ నాయకుడు కూడా ఆయన ఎలక్షన్ రిటర్న్స్ నేను చూశాను. అంటే
10 లక్షలు 5 లక్షలు 3 లక్షల లోపల ఉందండి ఆయన ఎలక్షన్ రిటర్న్స్. ఆయన సుప్రీంకోర్టులో కేవియట్ వేశారు కాంగ్రెస్ తరఫున. సుప్రీంకోర్టులో కేసులు ఆర్గ్యూ చేయించారు ఎలక్షన్ కమిషన్ ఫేవరబుల్గా. ఎవరు స్పాన్సర్ చేశారు, ఏం చేశారు ప్రజలందరికీ తెలుసు. తెలుగుదేశం వాళ్ళు కూడా 4-5 కేసులు వేశారు ఇక్కడ హైదరాబాద్లో, అంటే మన హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో. అదేవిధంగా ఈరోజు కూడా జడ్పీటీసీకి వేశారా అవునా కాదా అనేది ప్రజలు డిసైడ్ చేసుకుంటారు. ఎలక్షన్ కమిషనర్ గారు కూడా వాట్ ఎవర్ మైట్ బి ద రీజన్స్ ఆయన ఇంపార్షియల్గా ఉందాం అనే ఉద్దేశంతో ఆయన ఏమన్నారు, ద మ్యాటర్ ఇస్ సీజ్ విత్ ద కోర్ట్స్ యాజ్ ఫర్ యాజ్ జడ్పీటీసీ ఎంపీటీసీ. నా వరకు అయితే అక్కడి నుంచి ముందరికి వెళ్ళిపోతాం. ఒక ఎలక్షన్ కమిషనర్ గారికి విశేష అధికారాలు ఉన్నాయి, సో. బట్ ఆయన ఏం చేయగలరు, కలెక్టర్ గారు రివ్యూ దగ్గర తీసుకుంటారు. కలెక్టర్ గారు ఎవరి దగ్గర తీసుకుంటారు, ఎలక్టరల్ ఆఫీసర్స్ దగ్గర తీసుకుంటారు. తీసుకున్న తర్వాత అప్పుడు జరిగిన సంఘటనలకే 9 మంది ఆఫీసర్స్ని టెయింటెడ్ ఆఫీసర్స్ అని చెప్పి ఒక సర్క్యులర్ ఇచ్చి ఆఫీసర్స్ అని మొన్న లోకల్ బాడీ ఎలక్షన్స్ బిఫోరే ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. గుంటూరుకి అండ్ ఎస్పెషలీ చిత్తూరుకి తిరుపతి అర్బన్ ఎస్పీని, కలెక్టర్స్ని, పోలీస్ ఆఫీసర్స్ కూడా మార్చారు. సో వాట్ యాక్షన్ ఈజ్ రిక్వైర్డ్ హ్యాస్ బీన్ డన్ బై ఎలక్షన్ కమిషనర్ అండ్ ఈ వెంట్ హెడ్ విత్ లోకల్ బాడీ పంచాయతీ ఎలక్షన్స్. సబ్సిక్వెంట్గా మున్సిపల్ ఎలక్షన్స్ కూడా ఆయన నోటిఫికేషన్ ఇచ్చారు. 10th ఎలక్షన్స్ జరగబోతున్నాయి. జడ్పీటీసీ వరకు ఆయన హుందాగా ఏమన్నారు, లెట్ అస్ వెయిట్ ఫర్ ద కోర్ట్ వర్డిక్ట్. ఆల్రెడీ ఛాలెంజ్ చేశారు కొంతమంది దట్ మళ్ళీ రీవిజిట్ చేయకూడదు. ఎలక్షన్ కమిషనర్ గారు కూడా ఏమన్నారంటే, ఎక్కడైతే పిటిషన్ కంప్లైంట్ ఉన్నాదో అఫీషియల్గా, ఎక్కడైతే ఎలక్టరల్ ఆఫీసర్ గారి దగ్గర కానీ కలెక్టర్ దగ్గర కానీ లేకపోతే నా ఆఫీస్లో ఉన్నది రీజనబుల్ గ్రౌండ్స్ ఉన్నా, మీడియాలో కనపడినా ఆ బేసిస్లో మీరు ఎంక్వైరీ చేయండి. దో డిక్లరేషన్ ఇచ్చాము, దో వీ హ్యావ్ అనౌన్స్ దట్ యునానిమస్ అన్నది. అండ్ పాస్ట్ హిస్టరీ చూస్తే ఒక్కసారి ఎలక్షన్ ప్రాసెస్ అయిన తర్వాత డిక్లేర్ చేసిన తర్వాత కానీ ఒక అనౌన్స్ చేసిన తర్వాత హీ కాంట్ రీవిజిట్ దెమ్. రీవిజిట్ చేయాలంటే ఎలక్షన్ పిటిషన్ కింద దాంట్లో వెళ్ళాలి తప్ప నార్మల్ రిట్ జ్యూరిస్డిక్షన్లో ఛాలెంజ్ చేయలేం. సో ఆ డిఫరెన్స్ అప్రిషియేట్ చేయాలి ఎవరైతే ఛాలెంజ్ చేశారో కోర్టులో. అండ్ ఎలక్షన్ కమిషనర్ హిమ్సెల్ఫ్ కెప్ట్ అసైడ్ ఫ్రమ్ దిస్ డిస్కషన్ ఏంటంటే లెట్ ద కోర్ట్ గివ్ ద వర్డిక్ట్ బేస్డ్ ఆన్ దట్ ముందరికి వెళ్ళిపోతాను అనేది. అదేవిధంగా మున్సిపల్ ఎలక్షన్స్కి ఇబ్బంది లేనిది, లేకపోతే పంచాయతీ ఎలక్షన్స్ అప్పుడు ఇంకా మున్సిపల్ ఎలక్షన్ లేని ఇబ్బంది ఏంటి, జడ్పీటీసీ ఎంపీటీసీకి ఏంటి ఇబ్బంది కలిగితే రెండింటికి వేయాలి కదా పిటిషన్, ఎందుకు వేయలేదు. సో అక్కడ కూడా ఎజెండా ఉన్నది, నేను ఇవి చూసుకుంటాను మీరు అవి చూసుకోండి అన్న టైప్లో వదిలేద్దాం అక్కడికి. సాయి గారు లెట్ మీ రెస్పాండ్. మా నాయకుల మీద ఆయన ఆరోపణ చేశారు కాబట్టి నన్ను మాట్లాడు. కామినేని శ్రీనివాస్ గారి గురించి ఆయన వ్యాఖ్యలు చేశారు. నేను బిలో ద బెల్ట్ హిట్ చేయదలుచుకుంటే నేను చాలా హిట్ చేయగలను. నేను మన ఆయన ఇప్పుడు ఆరోపణలు చేసిన కామినేని శ్రీనివాస్ గారి మీద ఆయన మా పార్టీ లీడరు, కోర్టుకెళ్లే హక్కు ఎవరికైనా ఉంది. మీరు ఎవరినో చెన్నై నుంచి కనకరాజు గారిని తీసుకొచ్చారా, కనకరాజు గారిని తీసుకునే కనుక మీ ఉద్దేశాలు ఏమిటో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. కోర్టులు ఏం చెప్పాయో, కనకరాజు గారి పాప అక్కడ ఇంటికి బాడుగు కూడా కట్టకుండా వెనక్కి చరిత్ర మనకు అందరికి కూడా తెలుసు. అందువల్ల నేనేమంటున్నా అంటే అద్దేపల్లి శ్రీధర్కి మీరు వ్యక్తులను టార్గెట్ చేయొద్దు, మోటివేషన్ అట్రిబ్యూట్ చేయొద్దు. ఎవరికైనా కోర్టుకు వెళ్ళే హక్కు ఉంది, కోర్టు నుంచి రిలీఫ్ పొందే హక్కు ఉంది. ఈ రోజు జనసేన కూడా కోర్టుకు వెళ్ళింది. కోర్టు ఏం చెప్తుందో మనం చూద్దాం. మీరు కోర్టులు గౌరవించకపోలేకపోవచ్చు, మేము గౌరవించడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు అనేక సార్లు కోర్టులు చెప్పిన నిర్ణయాల్ని చాలా అడ్డదిడ్డగా మాట్లాడారు, జడ్జిల గురించి మాట్లాడారు, కోర్టుల మీద వ్యాఖ్యలు చేశారు, మేము గౌరవిస్తాం. అందువల్ల ఇవన్నీ కూడా వ్యక్తులను టార్గెట్ చేసి మాట్లాడడం. నేను అందుకని అద్దేపల్లి శ్రీధర్ గారి గురించి కూడా నేను మాట్లాడి ఇప్పుడు ఎక్కడున్నారు, అంతకుముందు ఎక్కడున్నారు, ఇవన్నీ కాదు కదా చర్చనీయాంశాలు. మనం కోర్టులో ఏం జరుగుతుంది, ఏ విధమైన జడ్జిమెంట్ వచ్చే అవకాశం ఉంది, ఏ విధంగా ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడేదానికి అందరూ సహకరించాలనే పాయింట్ తప్ప ఎక్కడో కామినేని శ్రీనివాస్ గారు ఆయన ఆ బ్లెస్సింగ్స్ ఉన్నాయి, ఈయనకి ఈ బ్లెస్సింగ్స్ ఉన్నాయి, ఆయనకే బ్లెస్సింగ్స్ ఉన్నాయో మనందరూ కూడా తెలుసు. అందువల్ల నేను అటువంటి వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదు. వారి వ్యాఖ్యలు నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. అంటే క్రక్స్ ఏంటంటే అండి ఆంజనేయ రెడ్డి గారు, క్రక్స్ ఏంటంటే ఆన్సర్ చేయండి ప్రజలకి, ప్రజలకు ఆన్సర్ చేయండి. కోర్టులో ఉంది మీ మోటివేషన్స్ కూడా నేను క్వశ్చన్ చేయగలను. అది కాదు ఇప్పుడు ఇష్యూ. కోర్టుకెళ్లారు, సమాధానం చెప్పండి ప్రజలకి. శ్రీధర్, నేను అనేక సార్లు చెప్పున్నాను, శాంతి భద్రతలు కాపాడే విషయంలో ఈ ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వము, ఎన్నికల కమిషన్ బాగా వ్యవహరించారని నేను చెప్పాను.
అధికార దుర్వినియోగం పెద్ద ఎత్తున జరిగింది. మరి శాంతి భద్రతల విషయంలో ప్రజలు స్వచ్ఛంగా ముందుకొచ్చారు, ప్రజలు అప్రమత్తం అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వము లేదా పోలీస్ యంత్రాంగం దుర్మార్గంగా వ్యవహరించలేదు అనేసార్లు నేను లైవ్ లో చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఎక్కడ ఏది అవసరం ఉంటే దాన్ని మాట్లాడుతాం తప్ప ఎవరినో ఆయన కామినేని శ్రీనివాస్ గారిని, వెంకయ్యనాయుడు గారిని తీసుకొచ్చి ఎవరి బ్లెస్సింగ్స్ ఏమిటనేది ఐ డోంట్ థింక్ నీ లాంటి వ్యక్తుల నుంచి నేను అది ఎక్స్పెక్ట్ చేయడం లేదు. క్రక్స్ క్వశ్చన్ ఏంటంటే అండి, నేను అనేది ఏంటంటే నేను క్రక్స్ ఏంటంటే ఒక్క నిమిషం మళ్ళీ మనం అసలు టాపిక్ కొన్ని నుంచి అంశాల మీద వెళ్ళిపోతున్నాం. క్వశ్చన్ చేస్తే ఇప్పుడు ఎందుకు దీంట్లో క్వశ్చన్ ఇందాక చేయట్లేదు? మీరు బొలిశెట్టి సత్యనారాయణ గారు జనసేన గురించి మీరు ఒక పాయింట్ రైజ్ చేశారు కదా, అట్టించి ఆన్సర్ చేయండి. ఓకే సార్, మళ్ళీ సరే, మనం నేను సమాధానం వేరే చెప్తాను. వైపుకి వెళ్దాం. సత్యనారాయణ గారు, సార్ మొట్టమొదట మేము ఎలక్షన్ కమిషన్కి పిటిషన్ పెట్టాము, అప్లికేషన్లు పెట్టాము, అర్జీలు పెట్టుకున్నాం. దాని మీద ఎంక్వైరీ ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళని ఎంక్వైరీ చేయమన్నా వారు అరగంటలో ఎంక్వైరీ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేశారు. ఆ రిపోర్ట్ ప్రకారంగా వాటిని వదిలేసి మిగతా దానికి ఎలక్షన్కి వెళ్తున్నా ఉన్నారు. ఆ అబ్జెక్షన్ కూడా మేము రేజ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఎవరైతే తప్పు చేశారన్నామో వాళ్ళ మీద ఎంక్వైరీ చేసేటప్పుడు వాళ్ళు చేయకూడదు. ఇప్పుడు అద్దేపల్లి శ్రీధర్ గారు ఏదో తప్పు చేశారంటే మీరు మళ్ళీ వెళ్ళి ఆయన అద్దేపల్లి శ్రీధర్ గారు అక్కడ తప్పు జరిగిందో లేదో చెప్పమంటే ఆయన ఇదివరకు సంతకం పెట్టింది ఆయనే కదా, కాబట్టి అది చేయడు. అందు గురించి అని చెప్పి అక్కడ న్యాయం జరగలేదండి. నెక్స్ట్ రాష్ట్రం మొత్తం మీద ఏం జరిగింది అనేది క్రోడీకరించి లెటర్ రాయడం జరిగింది. ఆ తర్వాత దానికి ఇప్పుడు కేసు రూపంలో దీన్ని కోర్టుకు కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది. ఎందుకంటే ఈవెన్ ఎలక్షన్ కమిషనర్కి సర్వాధికారాలు ఉన్నప్పటికీ మాకు కూడా ఒక అధికారం ఏముంటుందంటే తప్పు జరిగినప్పుడు ముందు ఎలక్షన్ కమిషన్కి ఇవ్వాలి. అంటే ఎలక్షన్ డిక్లేర్ చేసిన రిజల్ట్స్ అన్నీ చూసారు. ఇప్పుడు ప్రతిదీ బలవంతంగా కూర్చొని దౌర్జన్యం చేసి సీసీ కెమెరాలు లేకుండా మొత్తం అన్ని ఓట్లు ఇట్టేస్తే అనౌన్స్మెంట్ అటు చేయించింది. అది ప్రజలందరూ గమనించారు. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ దౌర్జన్యాన్ని స్వయంగా చూశారు. దాని మీద తిరుగుబాటు చేయగలిగిన దగ్గర తిరుగుబాటు చేశారు. మంచి అధికారులు ఉన్న దగ్గర మంచి ఫలితాలు వచ్చినాయి, చెడ్డ అధికారులు ఉన్న దగ్గర చెడ్డ ఫలితాలు వచ్చినాయి. అధికారుల్ని పోలీసుల్ని హింసించి భయపెట్టి ప్రజలను భయపెట్టి ఇప్పటి వరకు ఏదో నాటకాలు ఆడారు. ఇప్పుడు నెమ్మదిగా ఏమవుతుందంటే ఇప్పుడు ఈ ఎలక్షన్స్ జరిగినవి కాదు, ఎంపీటీసీ జెడ్పీటీసీలు కూడా నిన్న కమిషనర్ గారు చెప్పారు సీసీ కెమెరాలు ఉంటాయని. నిజంగా ఎంపీటీసీ జెడ్పీటీసీలు సీసీ కెమెరాలు ఉంటే సాయి గారు నేను చెప్తున్నాను ఫస్ట్ ప్లేస్లో జనసేన ఉంటుందండి, అందులో అనుమానం లేదు. ఎందుకంటే ప్రజల నుంచి తిరుగుబాటు విపరీతంగా ఉంది, ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత విపరీతంగా ఉంది. వీళ్ళు అనుకుంటున్నట్టు తాయిలాలు ఇచ్చేస్తారంటే ఇదివరకు పసుపు కుంకాలలాగే ఆ తాయిలాలు తీసుకున్న మాట వాస్తవం, ఇచ్చిన మాట వాస్తవం. కానీ ఆ తాయిలాలు జగన్మోహన్ రెడ్డి గారి డబ్బు కాదు, మా డబ్బులే, ట్యాక్స్ కట్టిన మిగతా ప్రజల డబ్బులే మాకు ఇచ్చారన్న సంగతి ప్రజలకు మేము తెలియజేయడం జరిగింది. ఇప్పుడు బీజేపీ ఉంది కాబట్టి మరింత డీటెయిల్గా ఇంటింటికి పోయి తెలియజేయడం జరిగింది. ప్రజా తీర్పు వీళ్ళకి వ్యతిరేకంగా ఉందండి. ఓన్లీ థింగ్ ఏంటంటే దౌర్జన్యం చేసి పోలీసులు మీరు వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక్కడ ఒక్క మాట సత్యనారాయణ గారు ఆయన అంటున్నది తెలుగుదేశం పార్టీ మీ చేత ఈ పిటిషన్ వేయించింది అనేది. బేసిక్ కదా ఇప్పుడు ఒక ఉత్సవం ఇచ్చిందని ఆయన ఇదివరకు ఇందాక చెప్తున్నాడు 3 లక్షల రూపాయలు ఇన్కమ్ ఉన్న అతను సుప్రీంకోర్టుకి వెళ్ళేస్తాడు కేసు అని. నాకు ఎంతోమంది ఉచితంగా వాదించే లాయర్లు ఉన్నారండి. అందరూ ఇతనిలాగా ఉండరు కదా, డబ్బులలో ఉండరు కదా. ఇప్పుడు పేదవాళ్ళు గెలుస్తున్నారు, డబ్బులు పెంచి గెలిచారు వాళ్ళు. ₹1 లేకుండా ₹1 ఖర్చు పెట్టుకుని గెలిచిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ప్రతిదీ డబ్బుతో కాదండి. పెద్ద న్యాయవాదులు, నాకు తెలిసిన న్యాయవాదులు ఉన్నారు. సంజయ్ ఉపాధ్యాయ ఉన్నాడు, ఆయన ఒక్కసారికి వెళ్ళడానికి 2,75,000 తీసుకుంటాడు. నేను ఇస్తే 25,000 తీసుకుంటాడు, అది తీసుకోడు అది కూడా. కాబట్టి ఈయన ఎవడిచ్చాడు ఏడు సంగతి అంటే క్యారెక్టర్ ఉంటే చాలామంది ఫ్రీగా చేస్తారు. క్యారెక్టర్ లేని వాళ్ళకి డబ్బులు గట్టిగా ఉంటాయి, లేకపోతే ప్రొఫెషనల్గా వెళ్ళిన వాళ్ళకి ఉంటాయి. ప్రొఫెషనల్ కాకుండా ఐడియాలజీ బేస్ మీద వెళ్ళిన వాళ్ళకి కేసులు ఫ్రీగా చేస్తారండి. అది ప్రతిదీ తెలుగుదేశం స్పాన్సర్ చేసింది, వీడి స్పాన్సర్ చేసింది. ముఖ్యంగా మీకు చెప్పాల్సింది ఏంటంటే, మీ ద్వారా శ్రీధర్ చెప్పాల్సింది ఏంటంటే, ఎవరైనా తెలుగుదేశం వాళ్ళు మా దగ్గర ఉన్నట్టు కానీ మాతో ఉన్నట్టు కానీ తెలిసి వాళ్ళని తీసి అవతల పారేస్తానని నేను జనరల్ సెక్రటరీ చెప్పా. కాబట్టి అట్టి పరిస్థితుల్లో తెలుగుదేశంతో కానీ వైసీపీతో కానీ ఇప్పుడు కానీ ఇంకా పొత్తు లేదండి. బీజేపీ జనసేన కలిసి నెక్స్ట్ ఎలక్షన్స్ వెళ్ళబోతున్నాయి. అసెంబ్లీ ఎలక్షన్స్ వరకు మధ్యలో ఇంకే రకమైన పొత్తులు ఎవరితో ఉండవు, అందులో అనుమానం లేదు. ఎందుకంటే అవసరాలు పొత్తు పెట్టుకుంటామన్న ఆలోచన రెండు పార్టీలకి లేదు. ఐడియాలజీని పెట్టుకున్న ముందుకెళ్దాం. అది ఎట్టి పరిస్థితుల్లో లేదండి. ఇటువంటి ద్వారా చెప్తున్నాను.
రైట్. శ్రీధర్ గారు. ప్రధానంగా ఏంటంటే వాళ్ళు జనసేన క్వశ్చన్ చేసింది జెడ్పీటీసీ ఎంపీటీసీ వారు ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అదే ఆఫీసర్స్ మీద రీఎంక్వైరీ చేయడానికి మధ్యలో నా పేరు కూడా చెప్పారు. ఒకటి, వీలైనంత వరకు న్యాయబద్ధంగా నేను ఉంటాను. రెండో అంశం ఏంటంటే ఆ 9 మంది ఆఫీసర్స్ని ట్రాన్స్ఫర్ చేశారు. ఏంటి, పంచాయతీ ఎలక్షన్స్ బిఫోరే ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఎలక్షన్ కమిషనర్ గారు అది మళ్ళీ 2 సార్లు రిమైండర్ జరిగింది ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి, వాళ్ళు ట్రాన్స్ఫర్ చేశారు. ఎలక్షన్ కమిషనర్ గారు ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత గుంటూరులోను చిత్తూరులోనే అత్యధికంగా పంచాయతీ ఎలక్షన్స్లో కూడా ఏకగ్రీవాలు జరిగినాయి. కొత్త ఆఫీసర్స్ రావడం జరిగింది. ఇప్పుడు ఏదైతే జెడ్పీటీసీలో ప్రధానంగా లేవనెత్తిన అంశాలన్నిటికీ కూడా అది బేస్ చేసుకుని ఎలక్షన్ కమిషన్ ఆ ట్రాన్స్ఫర్స్ అన్ని రికమెండ్ చేయడం జరిగింది. తర్వాత ఎలక్షన్స్ పోస్ట్పోన్ అయింది కాబట్టి అవి పెండింగ్ అలా పడిపోయినాయి. మళ్ళీ మొన్న ఎలక్షన్ కమిషనర్ గారు మళ్ళీ డ్యూటీ మీద కుర్చీలో కూర్చుని వెంటనే ఎలక్షన్ కోడ్ అనౌన్స్ చేసిన వెంటనే ఫస్ట్ క్వశ్చన్ ఈ యాజ్ ద గవర్నమెంట్ టు ట్రాన్స్ఫర్ దోస్ 9 ఆఫీసర్స్. నేను ఆ రోజు తప్పు పట్టింది ఏంటంటే ఆఫీసర్స్ ట్రాన్స్ఫర్ చేయమని అడగడం కరెక్టే కానీ సబ్జెక్ట్లో టెయింటెడ్ ఆఫీసర్స్ అని రాయడం సరికాదు. దెన్ నెంబర్ ఆఫ్ ఇష్యూస్ ఎలక్షన్ కమిషనర్గా ఛాలెంజ్ చేసాం, క్వశ్చన్ చేసాం. సో ఇంపార్షియల్గా జరిగిందా లేదా అది డిపెండ్ పార్టీ అఫిలియేషన్, వాళ్ళ పార్టీ ప్రతినిధులు అలా మాట్లాడతారు. మరి ప్రజలకైతే తెలుసు కదా. నేను అనేది ఏంటంటే ఆఫీసర్సు పంచాయతీ ఎలక్షన్స్లో ఒకలా బిహేవ్ చేసి, లేకపోతే మున్సిపాలిటీలో ఒకలా బిహేవ్ చేసి, లేకపోతే జెడ్పీటీసీలో ఒకలా బిహేవ్ చేయరు కదా. సో ఆఫీసర్స్ దేర్ సిట్టింగ్ అండ్ డూయింగ్ ఆల్ ద ఎలక్షన్స్. సో అందుకుని నేను ఏమడిగానంటే ఉట్టి జెడ్పీటీసీది ఎందుకు అడిగారు, మున్సిపాలిటీది ఎందుకు అడగలేదు, ఎందుకనంటే డిస్ట్రిబ్యూట్ చేశారు, ఆయన డిస్ట్రిబ్యూట్ చేశారు కాబట్టి ఇలా ఛాలెంజ్ చేశారు. కాదన్నారు, ఓకే లెట్ పీపుల్ రియాక్ట్ టు ఇట్. మనం ప్రజా జీవితంలో ఉండేటప్పుడు దుగ్గరాజు శ్రీనివాస్ గారు, మనం ప్రజా జీవితంలో ఉండేటప్పుడు క్వశ్చన్ చేయగలిగితే అన్ని క్వశ్చన్ చేయాలి. పిక్ అండ్ చూస్ మెథడ్లో క్వశ్చన్ చేసినప్పుడే ల్యాండ్ అలాట్మెంట్లు కానీ మన లీగల్ ప్రాసెస్లో పిక్ అండ్ చూస్ మెథడ్లో చేసినా కూడా సైలెంట్గా ఉండి ఒక ఇష్యూలోనే మాట్లాడి మళ్ళీ సైలెంట్గా వెళ్ళిపోయినప్పుడు న్యాచురల్ క్వశ్చన్స్ ఆర్ అరైజ్డ్. అది వాళ్ళు చెప్పుకునే బట్టి ప్రజలకి తెలుస్తుంది ఎవరు యాక్టివ్గా ఉన్నారు, ఎవరు సైలెంట్గా ఉన్నారు, ప్రజలందరికీ తెలుసు. కోర్టులలో మళ్ళీ ప్రత్యేక అధికారాలు వచ్చి ఈ పాయింట్ అంటే ప్రత్యేక అధికారాలు ఉన్నాయి కాబట్టి ఫ్రమ్ ద బిగినింగ్ ఫ్రెష్ అనేటువంటిది సాధ్యమవుతుంది అనుకుంటున్నారా? అంటే ఆయన ఇది ఒక సంవత్సరం క్రితం దాదాపుగా ఎన్నికల కమిషన్ గారు కేంద్రానికి ఒక నివేదిక పంపాడు. ఈ ఎన్నికల ప్రక్రియ అంతా సక్రమంగా జరగలేదు, చాలా గందరగోళం జరిగాయి అనేటువంటి ఒక ఉత్తరం రాయడం మనందరికీ గుర్తుండే ఉంటుంది. అక్కడ హోమ్ మినిస్ట్రీకి రాసినటువంటి దాదాపుగా కేంద్ర బలగాలు కావాలనేటువంటి పదం కూడా వాడినట్టుగా ఉంది. సో ఆయన ఏ కారణం చేత ఆ నిర్ణయానికి వచ్చారో ఎన్నికల కమిషనర్ గారు, అవన్నీ ఇప్పుడు తొలగిపోయాయా? ఆ రోజు ఆయన పంపిన ఉత్తరంలో ఉన్నటువంటి సందేహాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సంవత్సరం తర్వాత తొలగిపోయాయా ఎన్నికల కమిషనర్ గారికి? ఎలా తొలగిపోయాయి, ఏ విధంగా ఆయన విచారణ జరిపించారు? సాధారణంగా ఇందాక అధికార పార్టీ ప్రతినిధి గారు చెప్పినట్టు విచారణ ఎలా జరుగుతుంది? ఆ ఎలక్షన్ కమిషనర్ కలెక్టర్కి రాస్తాడు, కలెక్టర్ గారి కింద ఉండేటువంటి ఆఫీసర్స్కి రాస్తారు అనేటువంటిది వారు చెప్పినటువంటి పద్ధతిగా ఇది నిజమే. అయితే ఈ ఒత్తిడులు తీసుకురావడం, అడ్డుకోవడం ఇవన్నీ కూడా ఆ ఆఫీసర్ల సమక్షంలో జరగవు. ఆఫీసర్ రిపోర్ట్ ఎంతవరకు ఇవ్వగలుగుతాడు? తన ఆఫీసు ప్రాంగణంలో జరిగినటువంటి వాటి గురించి మాత్రమే మాట్లాడగలుగుతాడు. కానీ గ్రామాలలో చాలా విషయాలు జరిగేటువంటిది బయట ఎక్కడో జరుగుతాయి, వేదికలు వేరేగా ఉంటాయి. ఆ కిడ్నాప్ చేయటం కానివ్వండి, వాళ్ళని ఆపడం కానివ్వండి, వాళ్ళ చేతిలో కాగితాలు చించేయటం కానీ ఇవన్నీ కూడా జరిగాయి. ఇవన్నీ బయట ఎక్కడో జరుగుతాయి. వాటిని ఈ అధికారులు ప్రస్తావించగలిగినటువంటి అవకాశం, రిపోర్ట్స్ చేసేటువంటి అవకాశం లేదు. అధికారులు కూడా అధికార పార్టీకి ఎందుకు లేదు వాళ్ళతో అనేటువంటి పద్ధతిలో రిపోర్ట్లు ఇచ్చే అవకాశం చాలా చోట్ల ఉంటుంది. కాబట్టి ఇవన్నీ పరిగణలోకి తీసుకొని అసలు న్యాయస్థానం దాకా వెళ్లే ముందు ఎన్నికల కమిషనర్ గారే ఆల్ పార్టీని మీటింగ్ పిలిచి ఒకసారి కూర్చోబెట్టి అందరితో మాట్లాడి, ప్రతినిధులతో మాట్లాడి ఒక నిర్ణయానికి వచ్చే ముందు కనుక తీసుకొని ఉంటే ఇప్పుడు ఈ విషయం మీద న్యాయస్థానానికి వెళ్లాల్సినటువంటి అవసరం లేదు. ప్రతి విషయం కూడా మనం ప్రభుత్వం ఎలా చేస్తోందంటే ప్రతి విషయంలో కోర్టుకు వెళ్లాల్సిందే, కోర్టు చెప్పాల్సిందే. మాకు స్వతంత్రంగా ఏమీ నిర్ణయాలు మేము తీసుకోం, మా రాజ్యాంగ వ్యవస్థను తీసుకొనివ్వం, అలా తయారైపోయింది. అలా కాకుండా ఈయన ఇప్పుడు పెద్దగా సంవత్సర కాలం తర్వాత కదా, గతంలో ఎప్పుడూ కూడా ఇంతకాలం పెండింగ్లో ఉన్నటువంటి ఎలక్షన్ లేదనుకుంటాను గతంలో భారతదేశంలో ఎప్పుడూ కూడా. ఇప్పుడు కరోనా వల్ల అంతకాలం ఉండిపోవాల్సి వచ్చింది. సో సంవత్సర కాలంలో పలు రకాల మార్పులు జరిగి ఉండవచ్చు. కొత్త అభ్యర్థులకి నాకు పోటీ చేయాలనిపించవచ్చు. కాబట్టి వాళ్ళకు కూడా అవకాశం ఇస్తే నష్టం ఏమిటి?
అంటే సాంకేతికంగా ఉన్నటువంటి ఈ సమస్యలు ఏమో మనకు తెలియదు, కానీ ఒకసారి ఫ్రెష్ గా నోటిఫికేషన్ ఇస్తే అంటే ఇక్కడే ఒక కాంట్రడిక్షన్ ఏముందంటే ఒక్క మాట ఒక్క మాట ఎందుకు ఆయన ఇంతకు ముందు మొన్ననే హైకోర్టులో పిటిషన్ వేశారు. ఒక్క మాట గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఇదే మాట అడిగారు. అంటే ఇవాళ 2 రకాల పిటిషన్లు, ఒకటి ఎంపీటీసీ జెడ్పీటీసీల మీద జనసేన వేసిన పిటిషన్ అయితే, ఇంకొక పిటిషన్ వచ్చేటప్పటికి ఫ్రెష్గా పెట్టాలి, దాదాపుగా 3 లక్షల మంది 4 లక్షల మంది అర్హత కోల్పోతున్నారు, పోటీ చేసే అర్హత అంటూ ఇంకో పిటిషన్ కూడా కోర్టులో వేయడం జరిగింది. దాని మీద కూడా నిన్న వాదోపవాదాలు జరిగినాయి. మొన్న పంచాయతీ ఎన్నికలకు సంబంధించి అదే పాయింట్ అడిగితే కోర్టు తోసిపుచ్చింది. 2019 ఎన్నికల నుంచి ఆ లిస్ట్ ప్రకారమే ఎన్నికలు నిర్వహించమని ఆదేశించింది. ఇప్పుడు మరి దాంట్లో ఒకసారి ప్రాసెస్ బిగిన్ అయ్యాక ఆపబోము అని చెప్పింది. మరి ఇందులో ఏమయ్యే అవకాశం ఉంటుంది? అంటే ఇంతకాలం ఎప్పుడు ఆపినట్లేదండి. మామూలుగా కోర్టులన్నీ కూడా కన్సిస్టెంట్ గా ఇచ్చిన తీర్పులు మాత్రం ఇదే. ఒకసారి ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత మేము జోక్యం చేసుకోము అనేటువంటిది కోర్టులు మొదటి నుంచి ఉన్నటువంటి మాట, చెప్తున్నటువంటి మాట. అందులో ఏమీ తేడా లేదు. అయితే ఇక్కడ కాలం ఇప్పుడు ఏమన్నా కొత్తగా సంవత్సర కాలం పాటు నామినేషన్ పెండింగ్ లో ఉండిపోయాయి కదా, అలాంటప్పుడు ఏమిటి అనేటువంటిది కాలం అనేటువంటిది. ఇంతకాలం అసలు గతంలో రాజీవ్ గాంధీ హత్య జరిగినప్పుడు కూడా అదే అడిగారు మొన్న కూడా, ఇంతకాలం ఆపేశారు ఎలక్షన్స్. కానీ ఇంతకాలం లేదు, సంవత్సర కాలం పాటు లేదు. ఎలక్షన్ల మధ్యలో ఒక ఫేజ్లో జరిగిపోయాయి, రెండో ఫేజ్లో మళ్ళీ నామినేషన్స్ తీసుకోలేదు. నిజమే, అది లోక్సభ ఎన్నికలకి తీసుకోలేదు. ఉన్న నామినేషన్ల ప్రకారమే మరొక తేదీన ఎలక్షన్స్ కండక్ట్ చేశారు. ఆ పరంగా చూసుకున్నప్పుడు మాత్రం ఎన్నికల కమిషనర్ గారు ఇప్పుడు అనుసరించినటువంటి విధానం ఏదైతే ఉందో దాంట్లో తప్పు పట్టేందుకు ఏమీ లేదు సాంకేతికంగా. అయితే ఆయన రాసినటువంటి ఒక నివేదిక చాలా భయంకరంగా జరిగాయి, చాలా అల్లర్లు జరిగాయి, నామినేషన్ సక్రమంగా లేవు, ఇలాంటి పదాల మీద ఆయన సొంతగా ఏమైనా ఈ మధ్య కాలంలో ఇన్వెస్టిగేట్ చేయించారా, విచారణ చేయించారా, దాని మీద ఒక నివేదిక ఉందా, నామినేషన్ వేయనివ్వలేదు అనేటువంటి విషయం ఆయన రాశాడు దాంట్లో. దాని మీద ఏమన్నా స్వతంత్రంగా ఆయన ఒక పరిశీలన చేయించి లేదా ఇన్వెస్టిగేషన్ చేయించేసి ఒక నివేదిక తెప్పించుకున్న తర్వాత కలెక్టర్స్ నుంచి కానీ ఇతర అధికారుల నుంచి కానీ ఒక నిర్ణయానికి వచ్చి ఉంటే బాగుండేది. ఈ నిర్ణయాల్లో అన్ని పార్టీల వాళ్ళని కలిపి ఉంటే బాగుండేది. ఇలాంటి కోర్టుకు వెళ్లాల్సిన ప్రక్రియ లేకుండా ఇప్పుడు జరుగుతాయో లేదో అనే సందిగ్ధంలో వచ్చేటువంటి ఎన్నికలు అది మంచిది కాదు. ఒక పంచాయతీలు జరిగి జడ్పీటీసీ ఎంపీటీసీ ఆగిపోయి ఇది ఒక రకమైన చిత్రమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్తాం మనం. దీన్ని కొంచెం టాక్టికల్గా అవాయిడ్ చేస్తుంటే బాగుండేది. ఇప్పుడు నాకేం పోయింది, మొత్తం కోర్టులో ఉంది, కోర్టులోంచి వచ్చిన తర్వాత చూస్తాం అనేటువంటి మాట సాంకేతికంగా సరైనటువంటిదే. బట్ వచ్చేటువంటి రిపర్కషన్స్ భిన్నంగా ఉండేటువంటి అవకాశం ఉంది. రైట్. బొలిశెట్టి సత్యనారాయణ గారు, ఈ మొన్నటిసారి జరిగినటువంటి ఇది చూశాక ఇప్పుడు ఏమనిపిస్తోంది మీకు? రెండు లెటర్స్ రాశారండి. లెటర్స్ రాశారు. ఆ లెటర్స్ లో ఏం రాశారంటే ఇక్కడ ఏవి సరిగ్గా జరగడం లేదు, కేంద్ర బలగాలు ఉంటే గానీ ఇక్కడ ఎన్నికలు జరిగే పరిస్థితి లేదు అని చెప్పి సాక్షాత్ ఎలక్షన్ కమిషనర్ హోమ్ మినిస్టర్ రాశారు లెటర్. ఆ లెటర్ మీద ఇన్వెస్టిగేషన్ జరిగిందా అని ఇప్పుడు దుగ్గరా శ్రీనివాస్ గారు అడగడం. అలాగే ఏమంటే ఇప్పుడు వీళ్ళకి అనుకూలంగా ఉన్నప్పుడేమో ఎలక్షన్ కమిషనర్ రైట్ అంటాం, అనుకూలంగా లేకపోతే ఎలక్షన్ కమిషనర్ తప్పు అనడం అనేది అది వైసీపీ తాలూకా నైజం బేసిక్. ఎందుకంటే వాళ్ళ వైసీపీ కింద కార్యకర్తల దగ్గర నుంచి చీఫ్ మినిస్టర్ వరకు ఒకటే లైన్ లో వెళ్తారు. ఎందుకంటే వాళ్ళకు స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్ ఉంటాడు, ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో చెప్తుంటాడు, ఎవరి మీద నెంబర్ వేయాలో చెప్తుంటాడు. మాకేమంటే కమిషనర్ గారు చాలా క్లియర్ గా ఆయన మాట మీద ఆయన వెనక్కి వెళ్ళలేరు. ఎందుకంటే ఆయన భయపడుతూ రాసిన లెటర్ అది. దాన్ని మళ్ళీ ఎవరు ప్రోత్బలంతో రాశారు, ఎవరు డబ్బు ఇచ్చి చేయించారు, ఎక్కడి నుంచి ఇచ్చింది అంటే రాసింది పిటిషనర్ రాసింది మీరా కాదా అనేది కాకుండా మళ్ళీ అది ఎవరు రాశారు అన్నది తీసుకెళ్లిపోయి దానికి పెద్ద కాంట్రవర్సీ చేసి ఆఖరికి క్రెడిబిలిటీ ఒక ఎలక్షన్ కమిషన్ దెబ్బతీసి పరిస్థితికి ఈ అధికార పార్టీ తీసుకెళ్ళిందండి. అయితే ఇప్పుడేమంటే మేము దీని అన్నిటికీ సంబంధించి డీటెయిల్ రిపోర్ట్ ఎలక్షన్ కమిషనర్ ఇదివరకే సమర్పించడం జరిగింది. ఇక్కడ ఒక చిన్న పాయింట్ చెప్పండి బొలిశెట్టి సత్యనారాయణ గారు. బొలిశెట్టి సత్యనారాయణ గారు ఇక్కడ ఒక చిన్న పాయింట్ చెప్పండి, ఒక చిన్న డౌట్, ఒక చిన్న డౌట్ చెప్పండి.
మొత్తానికి ఒక ఆయన చిన్న డౌట్ ఒక బొలిశెట్టి వారం సత్యనారాయణ గారు, ఆ, ఈ ఎన్నికలు జరిగే బొలిశెట్టి సత్యనారాయణ గారు ఒక చిన్న డౌట్. కోర్టులో ఉంది. బొలిశెట్టి సత్యనారాయణ గారు, మీ వాయిస్ నా మాట వినబడుతోందా మీకు? హలో. ఒక చిన్న డౌట్ ఏంటంటే, ఆయన రాశారు అందాము, ఆయన రాసినటువంటి పదజాలంలో రాక్షస ప్రవృత్తితో కూడినటువంటి ఏది హింసాత్మక సంఘటనలు జరిగినాయి, రెండవది క్రూరమైనటువంటి ముఖ్యమంత్రి, ఫ్యాక్షనిస్ట్ ముఖ్యమంత్రి అనే పదాలు ఒక అధికారి రాస్తారు, ఎన్నికల కమిషనర్ లాంటి వాళ్ళు. అలాగే ఆ చట్టం ఏదైతే మీరే ఇందాక అన్నారు, వారం రోజుల లోపల అనేటువంటి చట్టం, ఇందాక ఆంజనేయ రెడ్డి గారు రైజ్ చేశారు, వారం రోజుల్లోపే ప్రచారం ఇవన్నీ పూర్తి కావాలి, ఎన్నికలు జరగాలన్నారు. ఆ చట్టం ఒక రాక్షసత్వంతో కూడినటువంటి చట్టం. ఈ రెండు పదాలు ఆయన రాశారు అంటే కనుక జెన్యూన్గా ఆయన ఉన్నట్టేనా? ఉన్నట్లేదండి. ఎందుకంటే ఇప్పుడు అది అనుభవిస్తూనే తెలుస్తుంది సాయి కదా, ఆ భయం అనేది ఎలా ఉంటుందో, ఆ ఏ రకంగా భయపడతారో వీళ్ళు అధికారులు. అసలు యాక్చువల్గా ఏంటంటే ఒక్కసారి మీకు ఈ ఉండండి, ఇదేదో ప్రాబ్లం వస్తుంది నాకు. ఒకసారి మీకు అది భయం అనేది వచ్చిన తర్వాత, అంటే అధికారికి ఆయనకు కూర్చోడానికి కుర్చీలు ఇవ్వం, ఆయనకి స్టాఫ్ ఇవ్వం, ఆయన మాట చెప్తే మేము వినలేము అని చెప్పి అధికారులు రైట్, మళ్ళీ మీ దగ్గరికి వస్తానండి. ప్రస్తుతం మనతో పాటు జాయిన్ అయ్యారు హైకోర్టు అడ్వకేట్ సోడేకర్ గారు. సోడేకర్ గారు, ఈవేళ న్యాయస్థానంలో ఏం జరిగే అవకాశం ఉంటుంది? అంటే ఇక్కడ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు మళ్ళీ మొదటి నుంచి ప్రక్రియ ప్రారంభించడం అవకాశం ఉంటుందా? ఒక ఫైన్ లైన్ డ్రా చేసుకోవాలి సార్. మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో చెప్పండి. ఒక ఫైన్ లైన్ డ్రా చేసుకోవాలి. మనం రెండు వ్యవహారాలు మాట్లాడుతున్నాం. మనం ఒకటి ఎలక్షన్ ప్రక్రియ ముగిసింది, ఒకటి ఎలక్షన్ ప్రక్రియ జరగాల్సింది. నేను జెడ్పీటీసీ, ఎంపీటీసీ గురించే మాట్లాడుతున్నాను సార్, మిగతా వాటి గురించి నేను మాట్లాడలేదు. జెడ్పీటీసీలో ఆల్రెడీ రిటర్న్డ్ క్యాండిడేట్ సర్టిఫికేట్ పొందిన వాళ్ళు ఎలక్షన్ క్యాన్సిలేషన్ కావాలి అంటే దాని ప్రక్రియ వేరు. అక్కడ నష్టపోయిన వాళ్ళే డైరెక్ట్గా కోర్టుకు వెళ్ళి ఎలక్షన్ ప్రక్రియని మనం ఛాలెంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ కింద. కాకుండా ఒక పార్టీ లేదా కొన్ని పార్టీలు మొత్తం ఎన్నికల ప్రక్రియని సవాల్ చేస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ కోయర్షన్, ఫోర్స్ అనే రెండు మాటలు మనకి లాలో ఉన్నాయి సార్. మనం సెక్షన్ 100 ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ తీసుకుంటే ఏ ఎలక్షన్ని వాయిడ్ అండ్ డిక్లేర్ చేయొచ్చు అనే కొన్ని గ్రౌండ్స్ ఉన్నాయి మనకి. నామినేషను అంటే మనకి ఎప్పుడైతే ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిందో అప్పటి నుంచి మనకి రిటర్న్ సర్టిఫికేట్ ఇచ్చేదాకా ఎలక్షన్ ప్రక్రియ నడుస్తున్నప్పుడు దానిలో ఏ పరిస్థితుల్లో మనం ఎక్కడెక్కడ మనం వాటిని ఛాలెంజ్ చేయొచ్చు అనేది మనకి ఇలా చాలా క్లియర్గా ఉందండి. దాని గురించి మనం ఇప్పుడు రెండు క్లియర్ లైన్స్ తీసుకుంటే, ఒకటి అయిపోయిన వాటిని ఛాలెంజ్ చేయటం అనేది దానికి సంబంధించిన కోర్టుకు వెళ్ళాలి. అవ్వాల్సిన వాటిని ఛాలెంజ్ చేయాల్సిన అనేది ఇప్పుడు మనం హైకోర్టుకి వెళ్ళారు, పిటిషన్ వేశారు. దానిలో అంటే పబ్లిక్ ఎట్ లార్జ్ దీనిలో ఇంపాక్ట్ అయ్యారు కాబట్టి దీన్ని పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కింద తీసుకుంటున్న కోర్టు ఎలా దాన్ని కన్సిడర్ చేస్తుంది అనేది ఇప్పుడు ముఖ్యమైన అంశం మనకి. ఎందుకంటే ప్రభుత్వం అంటే నా ఉద్దేశం పాలకులు దీనిలో ఇన్వాల్వ్ అయినారు కాబట్టి ఒక కోయర్షన్, ఒక ఫోర్స్ దీనిలో ఇన్వాల్వ్ అయింది అనేది ఇప్పుడు కోర్టులో వేసిన పిటిషన్ యొక్క సారాంశం అండి. సో ఆ ఫోర్స్ని మనకి ఎలక్షన్ ఇంకా జరగలేదు కాబట్టి హైకోర్టు దీన్ని ఎలా తీసుకుంటుంది అనేది ఒక ముఖ్యమైన అంశం. ఇదివరకు ఉన్న చట్టాల్లో తీసుకుంటే మన శ్రీనివాస్ గారు చెప్పినట్టు హైకోర్టులో చాలా క్లియర్గా చెప్పినాయి, ఎలక్షన్ ప్రక్రియ ఆపటం అనేది మా చేతిలో లేదు, మా ఉద్దేశం కాదు, కోర్టులు ఇంటర్ఫియర్ కావు అని చెప్పి చాలా క్లియర్ జడ్జిమెంట్స్ ఇదివరకు ఉన్నాయి. అయితే అవన్నీ ఎలా ఉన్నాయంటే ఇండివిజువల్స్ కోర్టుకి వెళ్ళిన అంశాలు పట్టే ఉన్నాయి. ఎప్పుడు పొలిటికల్ పార్టీలు పార్టీ పరంగా కోర్టుకు వెళ్ళి దీన్ని ఛాలెంజ్ చేసిన జడ్జిమెంట్స్ చాలా తక్కువ ఉన్నాయి. వాటిలో కోర్టులో ఇంటర్ఫియరెన్స్ కూడా ఎక్కడ నాకైతే కనపడలేదు. కాబట్టి ఏంటంటే సార్, కోర్టుకు వెళ్ళటం ఒక హక్కు కాబట్టి మనకి కోర్టుకు వెళ్ళి ఛాలెంజ్ చేశారు. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కింద పబ్లిక్ ఎట్ లార్జ్ ఇంపాక్ట్ అయ్యారు అంటే ఎవరైతే రైట్ టు ఎలక్ట్ అనేది కూడా ఇక్కడ 2 పాయింట్స్ ఉన్నాయండి. ఇక్కడ మొన్న జరిగింది ఏంటంటే, కోర్టు ఆర్డర్ ఇచ్చింది, ఫామ్ 10 ఇవ్వబడినటువంటి వాళ్ళ వ్యవహారంలో ఏలు పెట్టద్దు అని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది.
అంటే ఫామ్ 10 ఆల్రెడీ తీసేసుకున్నారు, అది డిక్లేర్ అయిపోయినటువంటి వాళ్ళు. Correct. అదే సందర్భంలో మిగతాది ఎవరిదాన్ని ఇవ్వకపోతే అది ఆపమంది. Correct. ఇప్పుడు ఈ జనసేన వెళ్తోంది టోటల్ ప్రక్రియ మొదటి నుంచి ప్రారంభించమని, ఆల్రెడీ ఎంపిక అట్లా ఫామ్ 10 తీసుకున్నటువంటి వాళ్ళది కూడా ఫ్రెష్గా చేయమని చెప్పి. కరెక్ట్ సార్. ఆ అధికారం ఎస్సీసీకి లేదు అన్నటువంటిది కోర్టు చెప్తోంది. అప్పుడు కోర్టే మొత్తం ప్రక్రియ ప్రారంభించమని చెప్పాలి మొదటి నుంచి. కరెక్ట్ సార్. అలా సాధ్యమవుతుందా? అంటే ఒకసారి గెలిచిన వాళ్ళని మళ్ళీ మొదటి నుంచి అనేటువంటి ప్రక్రియ పార్టీ వేస్తే అవకాశం ఉంటుందా? నేను అందుకే మీకు ఫస్టే ఒక ఫైన్ లైన్ డ్రా చేద్దామని అన్నాను సార్ ఇందాక. గెలిచిన వాళ్ళ అంశం ఒకటి, జరగబోయే ఎన్నికల ప్రక్రియ ఒకటి, 2 అంశాల కింద మనం ఈ విషయం తీసుకోవాలి. మీరు అన్నట్టు ఫామ్ 10 ఇచ్చారో 21 ఇచ్చారో ఒకసారి రిటర్న్ సర్టిఫికేట్ ఇచ్చేసిన తర్వాత ఆ ఎన్నికల ప్రక్రియ అక్కడ వరకు అయిపోయినట్టే. ఎన్నికల ప్రక్రియ ఏంటంటే కాన్స్టిట్యుయెన్సీని బట్టే తీసుకుంటుంది ఎప్పుడు కూడా. ఓవరాల్గా తీసుకోవాలంటే అది వేరే విషయం. ఇప్పుడు ఓవరాల్గా తీసుకుంటున్నారు ఇక్కడ. కాబట్టి 2 ప్రక్రియల్ని మనం ఇక్కడ ఆలోచించాలి. ఫామ్ 10 ఇచ్చినా 21 ఇచ్చినా వాళ్ళకి ఎప్పుడైతే రిటర్న్ సర్టిఫికేట్ ఇచ్చేస్తారో వాళ్ళ ఛాలెంజ్ చేయడానికి 1966 తర్వాత ఎలక్షన్ కమిషన్కి హక్కు లేదు అని చెప్పి సెక్షన్ 80A అనేది ఒకటి రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్లో జాయిన్ చేశారు సార్. ఇది పార్లమెంట్ అమెండ్ చేసి దీన్ని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఆధారంగా జ్యోతి బసు గారి కేసులోనే, చిన్న ఆయన కూడా కాదు అది వేసింది, జ్యోతి బసు గారు వేసిన కేసులో 1966లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత మనకి రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ అమెండ్ చేసి సెక్షన్ 80A అనేది యాడ్ చేసి దానిలో ఏం చెప్పారంటే ఈ ఎన్నికలకి సంబంధించిన ఎటువంటి అంశాన్నైనా ఛాలెంజ్ చేయాల్సింది ఓన్లీ ఎలక్షన్ కమిషన్కి ఉన్న ట్రైబ్యునల్స్లో కాదు. అప్పుడు ఒక డిస్ట్రిక్ట్ జడ్జి స్థాయి ఉన్న అధికారితోటి ఎలక్షన్ కమిషనర్ ట్రైబ్యునల్ పెట్టి ఈ కేసులు డీల్ చేసేసారు. అది తప్పు అని తేల్చి సెక్షన్ 80A కింద ఓన్లీ డిస్ట్రిక్ట్ కోర్టు, అంటే పంచాయతీలు అవైతే మున్సిపల్ కోర్టులు, జిల్లా పరిషత్ అయితే జిల్లా కోర్టులు, అసెంబ్లీ పార్లమెంట్ అయితే హైకోర్టు వరకు వాళ్ళు జ్యూరిస్డిక్షన్ ఇచ్చి సెక్షన్ 100, సెక్షన్ 102 ఈ రెండిట్లో ఉన్న గ్రౌండ్స్ ప్రకారం మాత్రమే జరిగిపోయిన ఎన్నికల ప్రక్రియని ఛాలెంజ్ చేసే అధికారం 80A కింద ఆ కోర్టులకు ఇవ్వడం జరిగింది సార్. కాబట్టి ఇప్పుడు 10E ఫామ్ ఇచ్చి ఎవరైతే రిటర్న్డ్ క్యాండిడేట్లు ఉన్నారో వాళ్ళ ఎన్నికల ప్రక్రియని ఛాలెంజ్ చేయాలంటే కోర్టుకే వెళ్ళాలి, ఇండిపెండెంట్ క్యాండిడేట్ వెళ్ళాలి, పార్టీ వెళ్ళకూడదు. రైట్. రెండోది ఏంటంటే ఇప్పుడు జరగబోయే ప్రక్రియ అభ్యర్థి వెళ్ళాలి, అభ్యర్థి వెళ్ళాలి, ఎవరైతే ఇబ్బంది పడ్డారో వాళ్ళు వెళ్ళాలి, పార్టీ వెళ్ళకూడదు. రెండోది ఏంటంటే ఇప్పుడు పార్టీ వెళ్ళింది, పార్టీ వెళ్ళకూడదు. ఎట్లా ఆర్చి పబ్లిక్ ఎట్లా ఆర్చి మీకు రైట్ ఎట్ రమ్, రైట్ ఇన్ పర్సనమ్ అని 2 ఉంటాయి సార్. వాళ్ళు రైట్ ఇన్ పర్సనమ్ అంటే నాకు పర్సనల్గా ఏమైనా దెబ్బ తగిలితే నేను కోర్టుకి వెళ్ళాలి. రైట్ ఇన్ రమ్ అంటే జనరల్గా పబ్లిక్కి ఏదైనా ప్రాబ్లం వస్తే రైట్ ఇన్ రమ్ కింద కోర్టుకి వెళ్ళాలి. అది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్లో జనరల్గా వెళ్తారు. ఇప్పుడు కోర్టులో వీళ్ళు రిట్ పిటిషన్ వేసినా కానీ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కిందే కోర్టు తీసుకోవాలి, తీసుకుంటుంది. తీసుకుంటున్నప్పుడు మనకి 102 సెక్షన్ 102 ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ కింద మనకి ఒక గ్రౌండ్ ఉంది, కోయర్షన్ అండ్ ఫోర్స్. దీన్ని బాగా వైడ్గా ఇంటర్ప్రిట్ చేస్తే కోర్టు ఎలాంటి డెసిషన్ వస్తుందనేది వేచి చూడాలి. దీని మీద ఇంతవరకు నాకు తెలిసి ఒక జడ్జిమెంట్ లేదు సార్. ఏ ప్రక్రియ అయినా కోర్టులో మొదటిసారి మొదలైనప్పుడు ఒక బ్రహ్మాండమైన జడ్జిమెంట్ చివరికి వచ్చి అందరికీ ఉపయోగపడవచ్చు, చెప్పలేం. కోర్టుకి వెళ్ళకూడదని చెప్పడానికి లేదు, రిట్ పిటిషన్ వేయడానికి లేదని చెప్పడానికి లేదు. ఎందుకంటే ఆర్టికల్ 329B కాన్స్టిట్యూషన్లో మనకు ఒక రిస్ట్రిక్షన్ ఉంది సార్. ఎలక్షన్కి సంబంధించిన ఏ కేసు అయినా సరే ఓన్లీ కోర్టు సంబంధించిన కోర్టే చూసుకోవాలి, కానీ రిట్ జ్యూరిస్డిక్షన్లో హైకోర్టుకి కానీ పవర్ లేదని చెప్పి ఇచ్చిందండి అందులో 329Bలో, ఆర్టికల్ 329B. రైట్. అయితే ఆర్టికల్ 329Bలో ఒక 2-3 226 కేసులు మనకి తమిళనాడు నుంచి ఉన్నాయి సార్. పంజాబ్ అండ్ హర్యానా కోర్టుతో ఒకటి ఉంది, తమిళనాడు నుంచి కూడా 2 కేసులు ఉన్నాయి. వాటిలో కొన్ని ఎగ్జామ్షన్స్ ఇచ్చారు. గెలిచిన తర్వాత కూడా ఆర్టికల్ 191, 194 ఆఫ్ లెజిస్లేటివ్ ప్రివిలేజెస్ యాక్ట్ కింద కాన్స్టిట్యూషన్లో వాటిని వాళ్ళ ఎలక్షన్ క్యాన్సిల్ చేసి వాళ్ళ ఎలక్షన్ రద్దు చేసిన జడ్జిమెంట్లు కూడా మనకి చరిత్రలో ఉన్నాయి సార్. దాదాపు 2003 ఆ సంవత్సరంలో తమిళనాడు నుంచి జరిగినాయి అవి 2 కూడా. అది ఎర్రగొండ సంథింగ్ ప్లేస్, అక్కడి నుంచి ఎలక్ట్ అయిన అన్ని 194, 191, 194 ఆర్టికల్స్లో లెజిస్లేటివ్ ప్రివిలేజెస్ కింద ఎలక్ట్ అయిన అన్ని కూడా డిస్మిస్ చేసింది కోర్టు. ఏది 226 ఆర్టికల్ 226 ఆ కాన్స్టిట్యూషన్ ప్రకారమే రిట్ జ్యూరిస్డిక్షన్ తీసుకొని సుప్రీంకోర్టు కూడా అప్పీల్ చేసింది. అది తమిళనాడు హైకోర్టు ఇచ్చింది, హర్యానా అండ్ పంజాబ్ హైకోర్టు ఇచ్చిన వాటి 2 జడ్జిమెంట్లు కూడా సుప్రీంకోర్టు ఇచ్చింది. అక్కడ ఏం చెప్పిందంటే ఎన్నికల ప్రక్రియకి విఘాతం కలిగించే ఏ అంశంలోనూ కోర్టు జోక్యం చేసుకోకూడదు, కానీ ఎన్నిక ముగిసిన తర్వాత వాళ్ళు ఎన్నిక తప్పని ఏ రకంగా అయినా సెక్షన్ 100, సెక్షన్ 102 రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ కింద ఏదన్నా గ్రౌండ్ వైలేట్ అయ్యి ఎవరికన్నా ఇబ్బంది కలిగితే ఎలక్షన్ చేయాలనుకున్న వాళ్ళకి, అంటే రైట్ టు ఎలెక్ట్, నాకు ఎలక్షన్లో నేను కంటెస్ట్ చేయాలంటే నాకు రైట్ టు ఎలెక్ట్ ఉంటుంది. సో నా రైట్ టు ఎలెక్ట్ వైలేట్ అయితే ఈ ఆర్టికల్స్ కింద వాళ్ళ ఎలక్షన్ రద్దు చేయొచ్చని 2 జడ్జిమెంట్లోని.
ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న ఫైన్ లైన్ మళ్ళీ మనం తీసుకుంటే జరిగిపోయిన ఎన్నికలు మాత్రం వీళ్ళు కన్సర్న్ క్యాండిడేట్ ఎవరైతే రైట్ వైలేట్ అయిందో వాళ్ళు ఆ పర్టికులర్ కోర్టుకి జిల్లా కోర్టుకి వెళ్ళాల్సి ఉంటుందండి. దానిలో నాకు తెలిసి ఏమీ తేడా లేదు, హైకోర్టు కూడా జోక్యం చేసుకోదు. రెండో అంశం, ఇప్పుడు మళ్ళా నామినేషన్లు నేను వేయనిస్తాను అని ఎలక్షన్ కమిషనర్ గారు ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు. దాన్ని నేను పరిశీలిస్తాను, సారీ కరెక్ట్ చేసుకున్నాను, పరిశీలిస్తాను ఆ అంశం అని చెప్తున్నారు. అంటే ఇంకో కొత్త డోర్ ఓపెన్ చేస్తున్నారు. నామినేషన్ వేయలేకపోయిన వాళ్ళకి నేను మళ్ళీ నామినేషన్ వేయగలిగే హక్కు ఉందో లేదో నేను పరిశీలిస్తాను అని ఆయన ఇవాళ రేపట్లో దాని మీద కూడా ఆయన అభిప్రాయం చెప్పబోతున్నారు. ఎక్కడే పాయింట్, అంటే నామినేషన్ వేసే అవకాశం ఇవ్వడము అంటే ఆల్రెడీ గెలిచినటువంటి వాళ్ళకి సర్టిఫికెట్ ఇచ్చినటువంటి వాళ్ళని మళ్ళీ పోటీలోకి రమ్మనమని చెప్పలేము సార్. ఎందుకంటే కాదు సార్, 13 జిల్లాలు ఉన్నాయి సార్. ఒక్క నిమిషం శ్రీధర్ గారు, 13 జిల్లాలు ఉన్నాయి. 13 జిల్లాల్లో జెడ్పీటీసీలు ఉన్నాయి, ఎంపీటీసీలు ఉన్నాయి. వీటన్నిటిలో ఎలక్షన్ జరిగిపోయిన వాటిని ముట్టుకోలేమని మనం ఆల్రెడీ ఇప్పుడు డిస్కషన్లో ఒక అంశాన్ని పూర్తి చేసాం. మనం ఎలక్షన్ ఇంకా జరగాల్సినవి ఉన్నాయి. ఇప్పుడు అదే దాని గురించినే ప్రక్రియ ఇంకా పెండింగ్ ఉంది. జరగాల్సిన వాటి గురించి టెన్షన్ లేదు, వాళ్ళు తీసుకున్న నష్టం లేదు. జరిగిన ఏకగ్రీవాల చోట తీసుకోవడము అంటే ఏకగ్రీవాల చోట కనుక నామినేషన్స్, ఇప్పుడు గొడవంతా కూడా మిగతా వాటి దగ్గర గురించి లేదు అసలు టెన్షను. ఇప్పుడున్న టెన్షన్ అంతా ఏకగ్రీవం అయిపోయినటువంటి చోట మా చేత నామినేషన్ వేయనివ్వలేదని. అందుకే దానికి నేను ఇందాక మీకు చెప్పింది ఏంటంటే సెక్షన్ 102 ప్రకారం కోయర్షన్ అండ్ ఫోర్స్, అదే ఇది ఇప్పుడు రైట్ ఇన్ పర్సన్ కింద డైరెక్ట్ గా అభ్యర్థి వేయాలంటారు. యాక్చువల్గా అయితే డైరెక్ట్గా అభ్యర్థి వేయాలి సార్. కానీ ఇప్పుడు ఏంటంటే మొత్తం రాష్ట్రం మీద ఇది జరుగుతుంది, ఇట్లా ఒక ఘోరమైన వాతావరణం జరిగిందని ఎలక్షన్ కమిషనర్ గారు చెప్పటం. మీకు ముఖ్యంగా ఇక్కడ నేను ఇంకొక విషయం కూడా ప్రస్తావించదలుచుకున్నాను సార్. 9 మంది ఆఫీసర్లు, జిల్లా అధికారులు, కలెక్టర్లు కానీ పోలీస్ ఆఫీసర్లు కానీ ఎప్పుడైతే ట్రాన్స్ఫర్ చేయబడ్డారో వాళ్ళందరూ ట్రాన్స్ఫర్ చేయబడ్డది జెడ్పీటీసీ ఎంపీటీసీ నామినేషన్ వ్యవహారంలో మాత్రమే. ఎంపీటీసీ మన పంచాయతీ ఎలక్షన్లకు సంబంధించి కాదు. అవును. సో ఒక ఎలక్షన్ కమిషనర్ గారు అది గమనించి ఈ జిల్లా అధికారుల వల్ల ఇలా జరిగి ఉంది, వాళ్ళు చేయలేకపోయారు, ఇక్కడ కొన్ని ఏవో జరిగినాయి అంటే ఇల్లీగల్ యాక్ట్స్ జరిగినాయి అని ఎప్పుడైతే ఎలక్షన్ కమిషనర్ గారు గుర్తించి వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయమనే ఆర్డర్లు ఇచ్చి గవర్నమెంట్కి చేయించారో అంటే ఒక వ్యవహారం అక్కడ జరిగిందని మనకు తెలుస్తుంది. ఈ వ్యవహారాన్ని ఇప్పుడు ఎవరు ఎక్కడ ఛాలెంజ్ చేయాలనేదే పెద్ద ప్రశ్న మన ముందున్నది ఇప్పుడు. ఎందుకంటే ఇది ఎలక్షన్ డిక్లేర్ కాలేదు, అదే సమస్య. ఈ ప్రక్రియ 10 ఫామ్స్ ఇచ్చేసి 21 ఫామ్స్ ఇచ్చేసిన వాళ్ళకి ముగిసిపోయింది. కాబట్టి ఇప్పుడు మొత్తం రాష్ట్రంలో ఈ ప్రక్రియ జరిగింది, ఒక ప్రాంతంలో జరగలేదు, ఒక కాన్స్టిట్యున్సీలో జరగలేదు. కాబట్టి దీన్ని రైట్ ఇన్ పర్సనం కింద ఇంటర్ప్రిటేషన్ తీసుకొని కోర్టు ఎంటర్టైన్ చేస్తుందా, ఇది సుప్రీంకోర్టు దాకా తీసుకెళ్తే ఒక కొత్త చట్టం దీని మీద వస్తుందా అనేది వెయిట్ చేసి చూడాలి సార్. ఎందుకంటే నాకు కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఇది మనకున్న లా ప్రకారం అయితే మేము ఎలక్షన్ ప్రక్రియను ఆపకూడదు అని హైకోర్టులో చెప్పిన ఇప్పటిదాకా సుప్రీంకోర్టు కూడా. కానీ అది ఒక ప్రాంతానికి సంబంధించిందే, ఇది ఒక రాష్ట్రానికి సంబంధించిన విషయం. ఇది తీసుకోవాల్సిన అంశం కూడా ఉంది. ఎందుకంటే ముందు చట్టం ఎప్పుడు కూడా ఏం చెప్తుంది సార్, ఇంటర్ప్రిటేషన్ మీదే చెప్తుంది. దీన్ని ఇంటర్ప్రిట్ చేయకూడదని ఎక్కడ లేదు. ఇప్పుడు జనసేన కానీ బీజేపీ కానీ 2 పార్టీల పరంగా కోర్టుకు వెళ్ళినాయి, వాళ్ళ సొంతానికి వెళ్ళలేదు. వెళ్ళారా వాళ్ళు సపోర్టింగ్ అలయన్స్ ఉంటే ఉన్నట్టే కదా సార్. ఇంటర్ప్రిటేషన్ అట్లా కూడా తీసుకుందాం. ఆయన ఆంజనేయ రెడ్డి గారు సపోర్ట్ చేస్తున్నారు, మేము చేస్తున్నామని. సాయి గారు, ఇప్పుడు ఇద్దరు విశ్లేషకులు పార్టీల తరఫున మాట్లాడే కంటే వీళ్ళిద్దరు కూడా జ్యూరిస్డిక్షన్ కూడా ఎక్కువ కూడా మాట్లాడారు. నేను మళ్ళీ క్లియర్గా చెప్తున్నాను. ఎలక్షన్ కమిషనర్ రమేష్ కుమార్ గారు ఢిల్లీకి నో ప్రాబ్లం సాయి, నో ప్రాబ్లం, అదేమీ లేదు. వాళ్ళకి సమాధానం చెప్తాను. వీళ్ళిద్దరు లేవనెత్తిన అంశాలు ఢిల్లీకి రాసిన లెటర్ మీద, ఢిల్లీకి లెటర్ రాసిన తర్వాత ఇంకో లెటర్ రాసారా లేదా అని మీకు తెలీదా? హీ సాటిస్ఫైడ్. ఎలక్షన్ కమిషనర్ కిషన్ రెడ్డి గారు కానీ అమిత్ షా గారిని కలవలేదని మీకు ఏమైనా ఉందా? వాళ్ళు క్లారిఫికేషన్ తీసుకుంటారు. అమిత్ షా గారు సైలెంట్గా ఉన్నారంటారా? మీరు యాంకర్ గా ఉంటారా ఆయన ఉంటారో నాకు అర్థం కావాలి. డిబేట్కి వస్తే నాకు ప్రాబ్లం ఏంటంటే శ్రీధర్ కూడా కో యాంకర్ అవుతారు. మీరు మాట్లాడకుండా ఉంటే చాలండి, మీరు మాట్లాడకుండా ఉంటే చాలు. నేను మాట్లాడిందా మీరు ఏదో మాట్లాడుకోండి, నేను చెప్పాల్సింది వినండి పూర్తిగా. నేను లేవనెత్తిన అది మీకు వర్తిస్తుంది, అది మీకు ఇప్పుడు వర్తిస్తుంది. నేను సాయిని అడిగి ఇంటర్ఫియర్ అయ్యాను. ఆయన చెప్పనియండి, అదిగోండి వినండి పూర్తిగా. నలుగురు అభిప్రాయాలు అయినాయి కాబట్టి ఆయన చెప్పనియండి. అయిపోయింది కదా. నేను లేవనెత్తిన అంశం ఏంటంటే వీళ్ళు లేవనెత్తిన అంశం ఏదైతే ఢిల్లీకి రాసిన లెటర్ తర్వాత సబ్సిక్వెంట్గా యాక్షన్ లేదు అని వీళ్ళు అజంప్షన్ చేసుకుంటున్నారు. ఈజీ సాటిస్ఫైడ్ ఆర్ నాట్ అంటే ఎస్ ఎలక్షన్ కమిషనర్ ఈజ్ సాటిస్ఫైడ్, దట్ ఈస్ ద రీజన్ ఈ వెంట్ హెడ్. ఇందాక వీరు కూడా మాట్లాడినప్పుడు ఏమన్నారు, ఆ కన్సర్న్ ఆఫీసర్స్ ట్రాన్స్ఫర్ ఎప్పుడు చేశారంటే జెడ్పీటీసీ ఎంపీటీసీ అయిన తర్వాత అక్కడ జరిగిన సంఘటనలు బేస్ చేసుకుని వాట్ ఎవర్ ఆర్ ద ఫేస్ ఆఫ్ ఇట్ ఎలక్షన్ కమిషనర్ హెస్ ట్రాన్స్ఫర్డ్ దెమ్. నేను ఎక్కడ తప్పు పట్టాను, టెయింటెడ్ అని రాయడం సరికాదు. ఒక జిల్లా కలెక్టర్ కానీ ఒక అర్బన్ ఒక ఎస్పీ కానీ ఉన్నప్పుడు వారి కింద ఆఫీసర్లో కింద బోలెంత క్యాడర్ డౌన్ ఉంటుంది.
ఒక తోపులాట కూడా మేజర్ ఇష్యూ కింద అయి ఉండొచ్చు, దాని మీద పెటిషన్ అయి ఉండొచ్చు, అది నోటీస్కి వచ్చింది కాబట్టి దాని మీద వీరిద్దరూ మాట్లాడుతూ రాష్ట్రం అంతా జరిగిందని ఇంటర్ప్రెట్ చేస్తున్నారు. రాష్ట్రం అంతా జరిగిందా లేదా, పలు చోట్ల జరిగిందా అన్నది అందరికీ తెలిసిన విషయమే. ఆ పలు చోట్ల జరిగింది కాబట్టి అక్కడే ట్రాన్స్ఫర్ చేశారు, అక్కడే ఇష్యూస్ వచ్చినాయి, అక్కడే మీడియాలో కూడా ప్రెజెన్స్ అయింది. ప్రధాన ప్రతిపక్షం చంద్రబాబు నాయుడు కూడా మొన్న పంచాయతీ ఎలక్షన్ కూడా మూడు సంఘటనల గురించే మెన్షన్ చేశారు అమిత్ షాకి రాసిన లెటర్. ఎలక్షన్ కమిషన్ గారు రాసిన తర్వాత ఢిల్లీ నుంచి యాక్షన్ లేదని మీరు ఎలాగ అనుకుంటారు? అండ్ ఎలక్షన్ కమిషన్ హస్ ఆస్క్డ్ ఫర్ సెంట్రల్ ఫోర్స్ అండ్ అదర్ థింగ్, హి ఇస్ సాటిస్ఫైడ్. ఏముంది యాక్షన్ ఏం తీసుకున్నారు మీరు? అదే నేను అంటున్నాను, మీకు ఐడియా ఉన్న యాక్షన్ నేను చెప్తున్నాను. అదే ఆయన సాటిస్ఫైడ్ అయ్యారని ఎవరితో చెప్పారు? నేను అదే అంటున్నాను. ఎవరితో చెప్పారా? అదే మీతో చెప్పారా? డీమ్డ్ యాక్షన్ ఉంటుందండి. డీమ్డ్ యాక్షన్ ఇన్ యాక్షన్ ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వంలో రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ ఫోర్స్ దగ్గర రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా సెంట్రల్ ఫోర్సెస్ కావాలన్నారు, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావాలన్నారు డెప్యుటేషన్ మీద. 2 లెటర్లు బయటకు వచ్చినాయి కదా, మీడియాకు వచ్చినాయి కదా. అయినా కూడా హీ హాజ్ వెంట హెడ్ విత్ ద స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, హీ వెంట హెడ్ ద స్టేట్ గవర్నమెంట్ పోలీస్ ఫోర్స్ అండ్ హీస్ హ్యాపీ. నిన్న ఎలక్షన్స్ అన్ని అయిపోయింది, 4 విడతలు అయిపోయింది. గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి ఒక రిపోర్ట్ సబ్మిట్ చేసే విధంగా ఆయన బయటికి చెప్పింది ఏంటి, బయటకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే చాలా చక్కగా జరిగినాయి, మేజర్ సంఘటనలు ఏమీ జరగలేదు, ఎక్కడ రీపోల్ కూడా జరగలేదు, ఐఎమ్ హ్యాపీ విత్ ఇట్. 16% యునానిమస్ ఎలక్షన్స్ జరిగిన పంచాయతీ ఎలక్షన్స్లో, దట్ ఈస్ నార్మల్ అండ్ రీజనబుల్. దట్స్ వాట్ హీ సెడ్. 16%, 17% అయింది యునానిమస్ ఎలక్షన్ పంచాయతీ ఎలక్షన్స్. ఇక్కడ ఈ రోజు జరిగిన ఒక మాట అదే మొక్క చెప్పిన ఆయనే జెడ్పీటీసీ ఎంపీటీసీల్లో 20 నుంచి 35% దాకా జరిగినాయి. రైట్, అది కదా ఇష్యూ. ఎలక్షన్ కమిషనర్ గారు ఈ పంచాయతీ ఎలక్షన్ స్టార్ట్ అవ్వక ముందర కూడా యునానిమస్ అన్నది సరికాదు, యునానిమస్ బలవంతపు అది ఇది అని చెప్పి చాలా మాట్లాడాడు. నౌ హీ సాటిస్ఫైడ్. ఆ 30% అనేది ఒక సెక్టర్స్ అవుతుంది, సిగ్మెంట్స్ అవుతుంది. సాటిస్ఫైడ్ అని ఆయన చెప్పట్లా, మీరు చెప్తున్నారు ఆయన తరపున. అది కాదు, నడవడి బట్టి సాటిస్ఫైడ్ అని వస్తుంది కదా, డీమ్డ్ క్లాజ్ అని ఉంటుందండి జనరలీ. ఇప్పుడు సెంట్రల్ ఫోర్సెస్ నడవడి ప్రకారం అయితే కనుక అది కాదు, నడవడి ప్రకారం అంటే కనుక మొన్నటిదాకా అసంతృప్తిగా ఉన్నారు కాబట్టి ఎన్నికలు ఆపేయాలా లేకపోతే ప్రభుత్వాన్ని తీసేయాలా? ఆయన మొన్నటిదాకా కోపంగా ఉన్నారు కాబట్టి జరగదు కదండి, మనం అనుకున్నది జరగదు కదా. మనకి ఎజెండాలు ఏమన్నా ఉండొచ్చు, మన కోరికలు ఏమన్నా ఉండొచ్చు, ఎవరికైనా పొలిటికల్ పార్టీస్ కానీ అపోజిషన్ పార్టీస్ కానీ లేదా ఆఫీసర్స్ చాలా కోరికలు ఉండొచ్చు. బట్ మీ కోరిక ఉంటది, వాళ్ళ కోరిక ఉంటది, ఎవరి కోరిక వాళ్ళకు ఉంటది ఆటోమేటిక్. ఎలక్షన్ ఎంపీటీసీ వరకు 3 కేటగిరీలు ఉన్నాయి. జెడ్పీటీసీ ఎంపీటీసీ వరకు ఆల్రెడీ కోర్టు క్లారిఫై చేసింది ఏంటంటే ఎవరికైతే డిక్లేర్ చేసి ఫామ్ కూడా ఇచ్చారో వాళ్ళని టచ్ చేయొద్దు అని చెప్పి ఆల్రెడీ ఇంటరిమ్ డైరెక్షన్ వచ్చింది. రెండోది డిక్లేర్ చేసి ఫామ్ ఎంక్వైరీ చేయండి, నాట్ టు యాక్ట్ అనేది కూడా ఇచ్చింది. మూడోది అంటే జరగబోయే ఎలక్షన్స్. ఈ 3 సెగ్మెంట్ని ఓవరాల్ గా ఒక క్వశ్చన్ చేశారు. దానికి ఏంటంటే గెలిచిన వాళ్ళని క్వశ్చన్ చేయాలంటే ఇండివిజువల్ పర్సన్ పొలిటికల్ ఎలక్షన్ రిలేటెడ్ పెటిషన్ వేసుకోవాలి. అదే జనరల్ గా జరగబోయే దాని గురించి మాట్లాడడానికి ఎలక్షన్ కమిషన్ ఇస్ అవైటింగ్ ఫర్ ఆర్డర్స్ ఫ్రమ్ ద హైకోర్ట్. వచ్చిన తర్వాత చూద్దాం అన్నారు. సో మనం అందరం గ్రహించవలసింది ఏంటంటే సింబల్ లేని ఎలక్షన్స్నే ఓడిపోయిన వాళ్ళు సింబల్తో పోటీ చేస్తున్నారు. పోటీ చేయండి, గెలవండి. ప్రజా శ్రేయస్సు ప్రజలు నిజంగా కోరుకుంటున్నారా అంటే లెట్ us welcome డెమోక్రటిక్ స్పిరిట్. రైట్, అలా గెలవాలంటే ముందు పోటీ జరగాలి కదా అని కదా సమస్య. వద్దాం, మళ్ళీ వస్తాను మీ దగ్గర. ఆంజనేయ రెడ్డి గారు, ఇండివిజువల్ పర్సన్స్ తరపున మీరేమన్నా నామినేషన్స్ వేపిస్తారా? ఇప్పుడు జనసేన పార్టీగా వెళ్తోంది, భారతీయ జనతా పార్టీగా మీరేమన్నా ఇండివిజువల్గా పిటిషన్స్ వేపిస్తారా? సాయి గారు, రాష్ట్ర పార్టీ దృష్టిలో ఇవన్నీ విషయాలు ఉన్నాయి. రాష్ట్ర పార్టీ ఒక నిర్ణయం తీసుకుంటుంది. జనసేన లాయర్ గారు చెప్పినట్టు ఇండివిజువల్గా పోతేనే వాటిని అనుమతిస్తారు తప్ప ఒక పార్టీగా పోతే అనుమతించరు, అవి చల్లవనేదో చెప్తున్నారు. నాకైతే లీగల్గా నాకు ఆ నాలెడ్జ్ లేదు. బట్ పార్టీ విల్ టేక్ ఏ కాల్. మా రాష్ట్ర పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. ఈ జనసేన వాళ్ళు కోర్టుకి వెళ్ళినా లేదా బీజేపీ వాళ్ళు వెళ్ళినా మేమిద్దరం కలిసే పనిచేస్తున్నాం కాబట్టి ఏదైనప్పటికీ కూడా జనసేన తీసుకున్న నిర్ణయాన్ని మేము పూర్తిగా మద్దతు ఇస్తున్నాము. వారు కోర్టుకి వెళ్ళిన అది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేట్ పిల్ అవుతుందా ఇంకేదవుతుందా అని పక్కన పెట్టినప్పటికి కూడా మేము వారి యొక్క మూవ్ ఏదైతుందో దాన్ని మేము మద్దతు ఇస్తున్నాం. కోర్టు ఏం చెప్తుందో చూద్దాం. మీరు ఇండివిజువల్గా పిటిషన్స్ ఏమైనా కోర్టుకి వెళ్ళే అవకాశం ఉందా లేదా అని అనుకున్నప్పుడు రాష్ట్ర పార్టీ దీని మీద ఆలోచన చేసి సరే నిర్ణయం తీసుకుంటుందని నేను అనుకుంటున్నాను. ఒకటి ఎన్నిక అయ్యి కౌంటింగ్ అయ్యి ఇచ్చిన సర్టిఫికేట్ తర్వాత ఎవరు కూడా కోర్టుకి వెళ్ళే అవకాశం ఉంది ఒకసారి. ఎందుకంటే మా జిల్లాలో కూడా మేము అన్యాయంగా ఓడిపోయాం కొన్ని పంచాయతీల్లో. అక్కడ అక్రమంగా ఏకపక్షంగా ఆయన ఎన్నిక సర్టిఫికేట్ ఇచ్చేసాడు, ఎలక్టరేట్ గా రిటర్నింగ్ ఆఫీసర్ ఇచ్చేస్తారు. కాబట్టి ఈ పరిస్థితుల్లో మా వాళ్ళు కూడా ఏదో గందరగోళం చేసిపోతే మేము చెప్పాము
ఒక్కసారి రిటర్నింగ్ ఆఫీసర్ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత ఎవరు కూడా ప్రధానమంత్రి రాష్ట్రపతి కూడా ఆపే అవకాశం లేదు, కోర్టుకి వెళ్లే అవకాశం ఉంది తప్పని చెప్పాం. అందులో ఏం అటువంటి అనుమానం లేదు. కానీ ఏకగ్రీవాలు జరిగిన దగ్గర ఎంతమంది సర్టిఫికేట్లు తీసుకున్నారు, తీసుకొని వాళ్ళ పరిస్థితి ఏమిటి, ఏకగ్రీవాల్లో కూడా సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత కోర్టుకి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందా మనం చూడాల్సి ఉంది. ఏదేమైనా కోర్టు ఏ నిర్ణయం ఇస్తుందో దానికి కట్టుబడి ఉంటాం, దాన్ని గౌరవిస్తాం. బహుశా మళ్ళా కోర్టు ఒకవేళ మీరు ఫ్రెష్ గా నోటిఫికేషన్ ఇవ్వని కోర్టు ఆర్డర్ ఇస్తే నేను శ్రీధర్ గారిని అడిగేది ఏమిటంటే మీరు దానికి కట్టుబడి ఉంటారా, మళ్ళా సుప్రీంకోర్టుకో లేదా ఇంకేదో వెళ్లే అవకాశం ఉందో అది కూడా శ్రీధర్ గారిని చెప్పాల్సిన. అశ్విన్ కుమార్ గారిని కన్సల్ట్ చేసి ఎలక్షన్ కమిషనర్ గారు ఫ్రెష్ నోటిఫికేషన్ ఇవ్వట్లేదు అని చెప్పి చెప్పడం జరిగింది. అందుకని పాత నోటిఫికేషన్ ఎక్కడైతే స్టాప్ చేసాం అక్కడి నుంచి కంటిన్యూ చేస్తానని చెప్పి ఆల్రెడీ ఎలక్షన్ కమిషనర్ గారు ఏం చెప్పినా మీరు కోర్టుకి వెళ్ళి ఉన్నారు కదా. మేము వెళ్ళలేదు కోర్టుకి, ప్రజలు వెళ్ళారు కోర్టుకి. ఎలక్షన్ కమిషన్ గా ఎన్నికలు జరపాలంటే కోర్టులో వెళ్ళి సింగిల్ జడ్జి మీకు అనుకూలంగా తీసుకొచ్చారు, మళ్ళా ఫుల్ బెంచ్ కి వెళ్ళి ఆయనకు అనుకూలంగా వచ్చింది, మళ్ళా సుప్రీం కోర్టుకి వెళ్ళారు, సుప్రీం కోర్టులో ఎన్నికలు జరగాల్సిందని చెప్పారు కదా. ఎలక్షన్స్ ఆర్ ఇంపార్టెంట్, ఇవన్నీ నడుస్తాయండి అక్కడ ప్రొసీజర్ లో. ఏదైతే హైకోర్టు సుప్రీం కోర్టు ఒప్పుకున్నది, మేమైతే ఎలక్షన్ తో పాటు వ్యాక్సినేషన్ ఇంపార్టెంట్ అన్నా ఆ వ్యాక్సినేషన్ కూడా చెయ్యండి అన్నాం. ఎన్నికల నోటిఫికేషన్ ఫ్రెష్ గా ఇవ్వండి అని అడిగే హక్కు ఉంది, ఆ హక్కును మీరు గౌరవించండి. మీరు మోటివ్ సర్టిఫికేట్ చేసి ఇంకేదో మాట్లాడరు. రైట్ బొలిశెట్టి సత్యనారాయణ గారు, ఇండివిజువల్ గా ఏపించడానికి ఏమన్నా ఆలోచన ఉందా? ఎందుకంటే కొన్ని చోట్ల చెయ్యి విరగొట్టినటువంటి లేకపోతే కనుక బాలెట్ పేపర్లు లాక్కెళ్లారని పోలీస్ కంప్లైంట్లు ఇచ్చున్నారు. అవి ఆల్రెడీ మీరు కన్సర్న్ అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా అక్కడ మాత్రం నడిచినాయి. వాటిట్లో ఇండివిజువల్ గా కేసులు వేయిస్తారా? అంటే ఇండివిజువల్ గా కేసులు వేయించడానికి ఇబ్బందులు ఉన్నాయండి. ఎందుకంటే అది అక్కడ లోకల్ కోర్టులో వేయాలి, ఆ లోకల్ కోర్టులో వెళ్లే పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళు ఇళ్లలోంచి కదలకుండా కాపులో పెడుతున్నారు, ఇళ్లకు వచ్చి వార్నింగ్ ఇస్తున్నారు, ఈ వైసీపీ కాబట్టి ప్రాబ్లం ఏంటంటే 100కి 90 మంది చెప్తున్నది ఇదే మొక్కండి. మొత్తం ఒక పార్టీగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బీజేపీ గెలిచిందని ఎప్పుడు ఒప్పుకోదు. ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ ఈవీఎంల మీద మోడీ గెలిచాడు, జగన్ గెలిచాడని కంప్లైంట్ చేసింది. ఆ రూట్ లో ఇక్కడ ఇవ్వరు కదా. నేను అనే పాయింట్, ఓడిపోయినటువంటి ప్రతిపక్షం ఎప్పుడూ కూడా ఒక ఆరోపణ చేస్తూనే ఉంటది. కాబట్టి కోర్టులలో రాజకీయ పరమైనటువంటి పిటిషన్ అవుతుంది. అలా కాకుండా ఇండివిజువల్గా ఎవరైతే విక్టిమ్ ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు, రిటర్నింగ్ ఆఫీసర్కి ఇచ్చారు, మీరే మొన్న కూడా చెప్పారు మెయిల్ కూడా ఇచ్చామని. వాటిని ఆధారంగా చూపెట్టి కోర్టుకి వెళ్ళడానికి ఇండివిజువల్గా అవకాశం ఉంటుంది. అట్లాంటి ప్రయత్నం ఏమైనా చేస్తారా? అది చేయాల్సి వస్తుందండి. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే సాయి గారు, ముఖ్యంగా చూడాల్సింది మనం ఈ ఎవరైతే ఎక్కడైతే ఈ అరాచకం జరిగిందో అక్కడ ఇళ్లలోంచి పైకి వెళ్ళేదానికి కూడా రిస్ట్రిక్షన్ ఉందండి. మీరు ఒకసారి మీ ప్రైమ్ నైన్ తరపున మీరు ఒకసారి వెళ్ళి చూస్తే నిజంగా మీకు అర్థమవుతుంది. ఎందుకంటే అక్కడ పరిస్థితి ఎలాగుందంటే మీకు వెళ్ళి చూస్తే కానీ చెప్పలేమండి ఎందుకు జరుగుతుంది అంటే. ఇప్పుడు అక్కడ పార్టీలు కూడా కాదండి, ఒక గ్రామం మొత్తం ఒక పెద్ద అర్థం చెప్పింది వినాలి అంతే, లేకపోతే కుదరదు. అది తరతరాలుగా వస్తుంది, అలాగే ఉంటుంది అంటే మనం ఏం చేయలేం. కానీ ఇప్పుడు అందరి తరపున వెళ్ళడానికి, ఎందుకంటే నిన్న నేను కోర్టు హీరింగ్ దీనికి కంప్లీట్గా విన్నానండి, కోర్టు వాదనలు విన్నాను. వీరారెడ్డి గారు చెప్పింది సబ్మిట్ చేసింది ఎక్కడెక్కడ ఇది వరకు ఎలక్షన్ క్యాన్సిల్ చేయమని ఎలక్షన్ కమిషనర్కి డైరెక్షన్ ఇచ్చిన కేసులు కూడా ఆయన ఉటంకించి చూపించారు. ఇంకొకటి ఏంటంటే ఇది ప్రత్యేకమైన పరిస్థితి. ఒక సంవత్సరం తర్వాత ఇప్పుడు రైట్ టు గెట్ ఎలక్టెడ్ అనేది ఒకటి ఉంది కదా, అది దాని ప్రకారంగా సంవత్సరం తర్వాత కుర్రోళ్ళు నేను ఇదివరకు కాబట్టి నేను క్వాలిఫైడ్ కాదు అప్పుడు. ఇప్పుడు సంవత్సరం తర్వాత 11 నెలల తర్వాత నేను క్వాలిఫై అయ్యాను, ఎందుకంటే నాకు 25 సంవత్సరం ఉంటుంది. నేను ఎందుకు వేయకూడదు 4 పిటిషన్లు వచ్చినాయి, అది ఇండివిజువల్ పిటిషన్లు కూడా, అవి కూడా నేను విచారణ ఆల్రెడీ మొన్న దాని మీద చెప్పేసింది కదా. దాని మీద మొన్న ఈ పంచాయతీ ఎన్నికలప్పుడు ఆ పిటిషన్ వేస్తేనే కోర్టు తోసిపుచ్చింది కదా, 2019 లెక్కనే వెళ్ళండి అని తేల్చేసింది కదా. అప్పుడు 3,60,000 మందికి ఓటు హక్కు కోల్పోయారు, పోటీ హక్కు కోల్పోయారని స్వయంగా రమేష్ కుమార్ గారే చెప్పారు. ఎలక్ట్రల్ రోల్ లోనే ఇక్కడ ఓటర్ గా ఉన్నాడు, ఉన్న అతను ఇప్పుడు క్యాండిడేట్ గా వెళ్ళడానికి నేను చాలాసేపు గంట సేపు జడ్జి గారు విన్నారు, సోమయాజులు గారు. నేను వీరారెడ్డి గారు మాట్లాడింది, సోమయాజులు గారు చెప్పింది నేను ఆన్లైన్ లో విన్నా.
విన్న తర్వాత ఏంటంటే ఇది లిస్ట్ మళ్ళీ ఎలక్ట్రల్ రోల్ కొత్తగా కావాలని కాదండి. ఆ ఓన్లీ ఓటర్ గా ఉన్నాడు, ఆ లిస్ట్ లోనే ఓటర్ గా ఉన్నాడు. 18 ఏళ్ళు నిండింది, ఇప్పుడు ఆయనకి 21 సంవత్సరాలు నిండింది. ఆయన నేను కంటెస్ట్ చేయడానికి నాకు అధికారం లేకుండా మీరు ఎలాగ అవుతారో అన్నది ఒకటి వచ్చింది. అలాగే ఇది వరకు ఎస్ఈసీని కోర్టులో డైరెక్ట్ చేసిన కేసులు ఒక 3 ఆయన నిన్న ఉపయోగించారు. నేను డీటెయిల్స్ నోట్ చేసుకున్నది కానీ ఇవాళ వాయిదా వేశారు మొత్తం ఆ 3 కేసుల్ని. అలాగే మా కేసు కూడా బహుశా ఇవాళ తీసుకోవచ్చు. నాకు తెలుసు సాయి గారు, మనం చేయాల్సిందంతా కూడా మనకి తెలుసు ప్రజాస్వామ్యం అంటే 100% ఎక్కడ ఉండదు, తక్కువ ఉంటుంది. వీలైనంత వరకు ఫైట్ చేస్తాం, వీలైనంత వరకు ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ప్రయత్నిద్దాం. ప్రజలు ఎక్కడైతే చైతన్యవంతులై మొత్తం గ్రామం అంతా తిరగబడిందో అక్కడ న్యాయం జరిగిందండి. ఎక్కడైతే ఒకరికి తిరగబడ్డారో వాళ్ళు కాళ్ళు ఎరిగినాయండి. అలా కాకుండా వాళ్ళందరూ కూడా మిగతా వాళ్ళందరినీ కూడగట్టుకునే అంటే ఇది ఒక మార్పు మొదలైంది. ఇవాళ నేను రిజల్ట్స్ పట్టుకొని ఎవరు గెలిచారు ఎవరు ఓడారు అని చెప్పను, కానీ ప్రజాస్వామ్యంలో ఒక మార్పు మొదలైంది. డబ్బు లేకుండా రాజకీయాలు చేయొచ్చు, ప్రతి ఒక్కరు పోటీకి అర్హుడే, ప్రచారం చేయకుండా కూడా గెలవచ్చు అని కొన్ని దిక్కులు ఇవాళ ప్రూవ్ అయిందండి. ఇప్పుడు అంతా ప్రశాంతంగా జరిగింది అనడం కరెక్ట్ కాదు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఎలక్షన్ ఆఫీసర్స్ 9 డిస్మిస్ చేసాం అనగానే అక్కడ అరాచకం ఆగిపోలేదండి. అసలు అరాచకం చేసింది ఆ 9 ఆఫీసర్లే కాదు, ఆయన చెప్పినట్టు కింద ఉన్న చాలా మంది వాళ్ళు అక్కడే ఉన్నారు. కాబట్టి మా కానిస్టేబుల్ మారినంత వరకు నా ప్రాబ్లం మారదు. ఆఫీసర్ మారాడు కానీ ప్రాబ్లం మారలా. దాని మీద ఇది కామన్ గా అక్కడ 3-4 జిల్లాల్లో పెద్ద సమస్య అండి. మిగతా దగ్గర ఉంది, మిగతా దగ్గర ఎమ్మెల్యే రోడ్ ఎక్కి గోల్పడుతున్నారు అనేది మనం చూస్తున్నాం. అయితే ఇది ప్రజలే కంట్రోల్ చేయాలి. ఒక రకంగా చెప్తే ప్రతిదీ ఎలక్షన్ కమిషన్ కంట్రోల్ చేయలేదు. ప్రజలు కొద్దిగా తిరగబడాలి, అవసరమైన దగ్గర నిలబడాలి. ఇప్పుడు రాజ్యంలో చేసినట్టు కోర్టు ద్వారా మీ ఆశ నెరవేరుద్దు అనుకుంటున్నారు, లేకపోతే ఇండివిజువల్ గా ఇట్లాంటి పిటిషన్స్ వేస్తారా? అంటే ఇండివిజువల్ పిటిషన్స్ ఉంటాయండి, ఇండివిజువల్ పిటిషన్స్ వేస్తున్నారు కూడా. కానీ ఇప్పుడు ఇండివిజువల్ గా ఎక్కడెక్కడ కోర్టులో ఎవరెవరు వేశారనేది అన్ని వేల మంది ఎక్కడెక్కడ ఏ జిల్లాలో వేశారు, ఏ కోర్టులో వేశారో మనం డీటెయిల్స్ చెప్పలేం. కానీ ఒకటేమంటే ఇందాక ఆంజనేయ రెడ్డి గారు చెప్పినట్టు ఒకసారి ఫామ్ టర్న్ ఇచ్చేసినట్టే నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఫామ్ టర్న్ ఇవ్వని కేసులు ఉండవండి. ఏ రోజైనా కౌంటింగ్ ఏ రోజు ఎప్పుడు అయిపోతే ఫైనల్ గా ఎవరు బలం తేల్చుకుంటే వాళ్ళు ఫామ్ టర్న్ పట్టుకొని వెళ్ళిపోతారు. దాన్ని మనం ఫామ్ టర్న్ ఇవ్వని కేసులు ఏమి ఉండవు. పార్టీ డిక్లేర్ చేసినవి అన్ని ఫామ్ టర్న్ ఇచ్చిన ఏకగ్రీవాలు కానీ లేకపోతే డిక్లేర్ చేసినవి కానీ ఇవన్నీ ఫామ్ టర్న్ అంటే ఏకగ్రీవాల్లో కొన్ని ఫామ్ టర్న్లు ఇవ్వలేదో నాకు తెలియదు. కానీ ఎలక్షన్ అయిన అన్నిటికీ ఫామ్ టర్న్లు వచ్చినట్టు అందరికి ఇచ్చేసారు, అది అందరికి ఇచ్చారు. కరెక్ట్. అదే చూద్దామండి, వాళ్ళ కోర్టులో ఉంది కదా, మన పొరపాటుని కోర్టు మంచి నిర్ణయం తీసుకుంటే దాన్ని బహుశా ఎలక్షన్ కమిషన్ కూడా స్వాగతించవచ్చు. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఒక మీటింగ్ పెట్టినప్పుడు అన్ని పార్టీలు మళ్ళీ ఎలక్షన్ జరపమని చెప్పాయి ఎక్సెప్ట్ వైసీపీ. కాబట్టి ఆ వైసీపీ తరఫున కూడా ఇప్పుడు కోర్టు లేదు మీరు చేస్తే బాగుంటది, అన్ని పార్టీలు చెప్పినాయి కదా అన్నారు అనుకోండి, కొంతమంది ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకోవచ్చు. రైట్. ఇక్కడ దుగ్గరాజు గారు, ఈ పరిస్థితి అంటే ఇక్కడ ఇండివిజువల్గా అనేటువంటిది వెరీ లిమిటెడ్ అండి కంప్లైంట్కి సంబంధించి నడుస్తున్నటువంటిది. ఓవరాల్ ప్రాసెస్కి అయితే ఇందాక లాయర్ గారు చెప్పింది విన్నారు. అప్పుడు ఏం జరిగే అవకాశం ఉంది? ఇవన్నీ కూడా ఏంటంటే ముందు అది జరిగిపోతుంది ఇది జరిగిపోతుంది అన్న హడావిడి ఎక్కువ నడుస్తుంది ఆంధ్రాలో. ఫైనల్గా వచ్చేటప్పటికి రొటీన్గా నడిచిపోతుంది. ఏమవుతుంది అనుకుంటున్నారు? పాత తీర్పులు గతంలో చూసినటువంటివన్నీ కనుక గమనిస్తే హైకోర్టు ఈ దశలో దీంట్లో జోక్యం చేసుకుంటుంది అనుకోలేమండి. కాబట్టి ప్రస్తుతం వీళ్ళు దేవెత్తినటువంటి పాయింట్స్ అన్నీ మనకు తెలియకపోయినప్పటికీ కూడా సాంకేతిక ఇష్యూస్ లేవనెత్తి ఉంటారు. కోర్టు ఈ దశలో జోక్యం చేసుకుంటుందని నేను మాత్రం భావించట్లేదు. ఒకవేళ నిజంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కనుక జోక్యం చేసుకొని వీళ్ళు అడిగినట్టుగా కొత్త నోటిఫికేషన్ ఇవ్వండి అనేటువంటి ఉత్తర్వు కనుక ఇస్తే ఇది దాదాపుగా ఒక సెన్సేషనల్ కేసు అవుతుంది. అయితే దీనికి ముందే అసలు వాళ్ళు ఇచ్చినటువంటి కోర్టు తీర్పు మీద మిగతా రాజకీయ పక్షాలన్నీ కూడా మేము కోర్టుకు వెళ్ళాం కాబట్టి జనసేన ఇంకా దాన్ని ప్రశ్నించే అవకాశం ఉండదు తీర్పుని, వాళ్ళే కాబట్టి పిటిషనర్. ఆంజనేయ రెడ్డి గారు బీజేపీ తరఫున కోర్టు ఏం తీర్పు ఇచ్చినా మేము గౌరవిస్తాము అన్నారు. ఇక రావాల్సిందల్లా కూడా వైకాపా నుంచి వారు కోర్టు తీర్పుని వారికి వ్యతిరేకంగా వచ్చినా గౌరవిస్తారా, మళ్ళీ దీన్ని సుప్రీంకోర్టుకో మరుపైకో తీసుకెళ్తారా? ఇందులో ఏది జరిగినా కూడా ఎలక్షన్స్ జరగవు, పంచాయతీలతో సరిపెట్టుకోవాల్సి వస్తుంది. మున్సిపాలిటీ విషయంలో కూడా కోర్టులకు వెళ్ళి దాన్ని ఆపటమో ఏదో చేసేటువంటి ప్రక్రియ జరుగుతున్నట్టుగా కనిపిస్తుంది. కాబట్టి రాజకీయ పార్టీలన్నీ కూడా ఒక ఏకాభిప్రాయానికి రాకుండా ఇలా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు కోర్టుల చుట్టూ తిరుగుతూ మేమే న్యాయబద్ధం మిగతా వాళ్ళ అన్యాయం అనేటువంటి ప్రక్రియలో కనుక వెళ్తున్నప్పుడు
ఇది కోర్టుల్ని ఇబ్బంది పెట్టడం తప్పించి, నిజానికి న్యాయమూర్తులను ఇబ్బంది పెట్టడం తప్పించి ఇందులో గొప్పగా ఒరిగేది ఏమీ లేదండి. నా ఉద్దేశం ఇక్కడ ఓ చిన్న విషయం ఏంటంటే కాబట్టి నిన్న చంద్రబాబు గారు చెప్పారు ఒక్క మాట, రాజకీయపరమైనటువంటి ఇష్యూలో ఇక్కడ వచ్చినటువంటిది ఏంటంటే మొన్నటిసారి ఏమో జగన్మోహన్ రెడ్డి లేకపోతే నరేంద్ర మోడీ కూడా ఈవీఎంలని మేనేజ్ చేసి హ్యాకింగ్ చేసి గెలిచారన్నదే మొన్న మధ్య దాకా కూడా స్టేట్మెంట్. ఇప్పుడు కొత్తగా ఏంటంటే రాత్రిపూట్ల మార్చేశారు అని చెప్తున్నారు. అప్పుడు కోర్టులు జోక్యం చేసుకుని ప్రతి చోట కూడా కోర్టుల తరపున ఎవరినైనా పెట్టి కౌంటింగ్ చేయించడం సాధ్యమవుతుందా? ఇది అవ్వదండి. మనం ఇప్పుడు కోర్టుల్లో ఒక రకమైన ఇబ్బందులు పెడుతున్నామండి. కోర్టులను కూడా సాధారణ రచ్చబండల స్థాయికి దిగజార్చామండి రాష్ట్రంలో. ప్రతి చిన్నదానికి, ప్రతి విషయానికి వారు ఏమి తీర్పులు ఇవ్వాలి, ఏ స్థాయిలో ఏ అంశాల మీద ఇవ్వాలి అనేటువంటిది పోయి చాలా చాలా చిన్న చిన్న ఇష్యూస్ తీసుకెళ్ళి హైకోర్టు ముందు పెడుతున్నారు. ఇది ఒక అలవాటుగా మారింది మనకి. 2014 నుంచి కూడా మనం 2016లో మన కొత్త హైకోర్టు వచ్చినప్పటికీ కూడా హైకోర్టు దగ్గరికి వచ్చి మనం పొరపాటు జరిగిందేమో అనిపిస్తుంది. నిజానికి దగ్గరలో రాబట్టి లాయర్స్ యాక్టివ్గా చేస్తున్నారు. ఎలా ఇస్తాయండి కోర్టులు? మాత్రం ఏమని ఇస్తాయి? వాళ్ళ దగ్గరికి తీసుకొచ్చి రాబడినటువంటి సమాచారం ప్రకారమే కోర్టు తీర్పిస్తుంది. అంతేకాదు అది ప్రత్యేకంగా ఏమి చూడదు కదా, ఇండివిజువల్గా ప్రతి బూత్కి వెళ్ళి ఏమి చూడదు. వాళ్ళ ముందు పెట్టినటువంటి సమాచారం ఏదో చూసి దానికి తగ్గట్టుగా ఇస్తుంది. ఈ జరిగేటువంటి మతలబులన్నీ కూడా గ్రామ స్థాయిలో జరుగుతూ ఉంటాయి. ఆ కిడ్నాప్ జరిగాయా లేదా? ఒక కిడ్నాప్ జరిగింది అనుకోండి, పోలీసులు సక్రమంగా ఒక ఫిర్యాదు నోట్ చేసుకుంటున్నారా? ఇప్పుడు అది జరగట్లేదు. ఆ ఫిర్యాదు తీసుకోవాలి, ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. ఇంత ప్రక్రియలో ప్రతి చోట కూడా ఒత్తిడి వస్తూనే ఉంది. ఇలాంటి దశలో కోర్టులు ఇచ్చేటువంటి తీర్పులు పరిమితంగానే ఉంటాయి. ఇప్పుడు మాత్రం మేము అసలు జోక్యం చేసుకోలేమనే మాటకే కట్టుబడి ఉంటారని నేను అనుకుంటున్నాను. ఎందువల్లంటే అదే గత అనేక కాలంగా వస్తున్నటువంటిది. కోర్టులు చేయాల్సి అధికారుల స్థాయిలో జరగాల్సినటువంటి నివేదికలు ఇవ్వాల్సినవి జాగ్రత్తగా నిష్పక్షపాతంగా ఇవ్వాల్సిన నివేదికలు అధికార యంత్రాంగం ఇవ్వలేని పరిస్థితి వచ్చింది కాబట్టి కోర్టులు కూడా ఏం చేయలేని పరిస్థితి వస్తుందండి. రైట్, ఒక్కసారి పబ్లిక్ రెస్పాన్స్ చూద్దాం. సత్యనారాయణ వెస్ట్ గోదావరి నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు. సత్యనారాయణ గారు చెప్పండి. నమస్తే అండి, అక్కడ ఉన్న పెద్దల కదరికి నమస్తే. నమస్తే నమస్తే నమస్తే. హలో హలో చెప్పండి చెప్పండి సత్యనారాయణ గారు. మరి వెస్ట్ గోదావరి అండి, వెస్ట్ గోదావరి నల్లజర్ల మండలం అండి. నల్లజర్ల మండలం అండి. హలో చెప్పండి చెప్పండి సత్యనారాయణ గారు, మీరేం చెప్పదలుచుకున్నారు చెప్పండి. మాది నల్లజర్ల మండలం అండి. జనసేన వారు డబ్బు ఏం ఖర్చు పెట్టలేదు అన్నారు కదా. ఓకే. ఆవుపాడు అనే గ్రామం ఉందండి మా పక్కనే. అక్కడ ఆయన ఎకరం పొలం అమ్ముకున్నాడు, జనసేన అభ్యర్థి. డబ్బులు పంచారండి, మొత్తం అన్ని పార్టీలు డబ్బులు పంచారండి వాటర్లకి. అయితే అది మొత్తం ఎంత పంచారండి? ఎవరెవరు ఎంత పంచారు? ఇక దానికి లిమిట్ లేదండి. 1000 కాడి నుంచి 2000 అక్కడ వార్డులు కానీ మామూలు ప్రెసిడెంట్ అభ్యర్థి కానీ. అయితే జనసేన నెగ్గిందండి. ఆవుపాడు, నల్లజర్ల మండలం ఆవుపాడు అండి. రైట్. నేను అనేది ఏ పార్టీ ఓటర్కి ఎంత ఇచ్చింది అని అడుగుతున్నా. సర్పంచ్కి ఎంత ఇచ్చారు, వార్డు మెంబర్కి ఎంత ఇచ్చారు? అంటే అది కొంతేమో సీక్రెట్ గా జరిగిందండి, కొంత పబ్లిక్ గా జరిగింది. 1000 రూపాయల కాడి నుంచి కొందరు 500 ఇచ్చారండి, కొందరు 1000 ఇచ్చారు. అదండి అందరూ డబ్బులు పంచారంటారు పార్టీలకు అతీతంగా. మొత్తం సమస్య లేదండి అందులో. థ్యాంక్ యూ సత్యనారాయణ గారు. రైట్. ఎంవిఎస్ రెడ్డి చిత్తూరు నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు. రెడ్డి గారు. రెడ్డి గారు చెప్పండి. రెడ్డి గారు నా మాట వినపడుతుందా? రైట్, మళ్ళీ చేస్తాను, మళ్ళీ మాట్లాడదాం. శ్రీధర్ గారు ఏమంటారు ఫైనల్గా ఈ మొత్తం వ్యవహారం చూసినప్పుడు? ఇప్పుడు లక్కీలీ ఫైనల్ ఆయన కంక్లూజన్ ఏదైతే ఇచ్చారో కోర్ట్స్ విల్ నాట్ ఇంటర్ఫియర్ అండి. కోర్ట్స్ కెనాట్ ఇంటర్ఫియర్ అంటాను. ఎందుకంటే ఎలక్షన్ కమిషనర్ గారు బేస్ చేసుకుని ఏమైనా ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి. వాట్ ఈస్ ద స్టాండ్ టేకెన్ బై ఎలక్షన్ కమిషనర్? వీరు ఇందాక కోరుకున్నారంటే ఎలక్షన్ కమిషనర్ పదే ఆల్ పార్టీ మీటింగ్ ఉన్నారు. ఎలక్షన్ కమిషనర్ పదే అసలు రాష్ట్ర ప్రభుత్వంతో కన్సల్ట్ చేసి చెయ్యాలని మేము కోరుకున్నాం బిఫోర్. లక్కీలీ లాస్ట్ 3 meetings he has had a very good round of discussion with the chief secretary and
డీజీపీ అండ్ సబ్సిక్వెంట్గా మున్సిపల్ ఎలక్షన్స్కి శ్రీలక్ష్మి గారితో కూడా చేశారు. అంతకు ముందర పంచాయతీ గిరిజాశంకర్ గారును గోపాలకృష్ణ ద్వివేది గారు కూడా చేశారు. లాస్ట్ there is a change in the behavior or handling affairs by election commissioner. అదే కోరుకున్నాం. ఎలక్షన్ కమిషనర్ షుడ్ కన్సల్ట్ విత్ ద గవర్నమెంట్ మెకానిజం. ఎందుకంటే బికాజ్ హీఈస్ యూజింగ్ ద గవర్నమెంట్ మెకానిజం అండ్ కండక్టింగ్ ద ఎలక్షన్స్. ఇది ఈ పీరియడ్లో వాళ్ళందరూ ఆయన అండర్లో పనిచేయాలి కాబట్టి వన్స్ ఎలక్షన్ కమిషనర్ హెస్ గివెన్ అన్ ఆఫీషియల్ లైన్ దట్ రీజనబుల్గా నాన్ కన్ఫ్రంటేషనల్గా మెజారిటీ కదా ఆల్ పంచాయతీ ఎలక్షన్స్ హ్యావ్ బీన్ క్లియర్. ఎక్కడ రీపోల్ కూడా జరగలేదు. గవర్నర్ గారు రిపోర్ట్ ఇచ్చారు, పబ్లిక్ కూడా పెట్టారు, ప్రెస్ మీట్లు కూడా చెప్పారు. సో పంచాయతీ ఎలక్షన్స్ క్లియర్ అయిపోయినాయి. మున్సిపల్ ఎలక్షన్స్ కూడా క్లియరెన్స్ ఏమి ఇచ్చారంటే మున్సిపల్ ఎలక్షన్స్ కూడా యునానిమస్లీ ఎక్కడ ఏవైనా అవన్నీ హోల్డ్స్ గుడ్, అక్కడి నుంచి ముందరికి వెళ్ళిపోతున్నామని కూడా క్లియర్గా చేశారు. ఏదైతే లేవనెత్తిన అంశాలు లీగల్ పాయింట్ లేవనెత్తిన అంశాలు ఏంటంటే కెన్ వీ టేక్ ద లేటెస్ట్, ఇప్పుడు ఎలాగ గ్యాప్ వచ్చింది కాబట్టి కెన్ వీ టేక్ ద లేటెస్ట్ సెన్సస్ తీసుకుని కొత్త వాళ్ళకి ఎలిజిబిలిటీ 3.5 లక్షల మంది ఎలిజిబిలిటీ లేదు కదా, పాత 2019 తీసుకున్నాం కాబట్టి 2020 తీసుకుంటే 3.5 లక్షల మందికి ఓటింగ్ రైట్స్ వస్తాయి, ఆర్ లిటిల్ లెస్ ఆర్ మోర్. సో అలాంటి వాళ్ళందరికీ ఎలిజిబిలిటీ ఇవ్వాలా లేదంటే కొంతమంది మార్పులు చేసుకున్నారు. తెలంగాణ నుంచి ఆంధ్రాకి వచ్చిన వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ నుంచి అర్బన్ ఏరియా నుంచి రూరల్కి వెళ్ళిన వాళ్ళు ఆ మార్పులు చేర్పులు కూడా ఆగిపోయినాయి. ఫర్ దట్ మ్యాటర్ ఎలక్షన్ కమిషనర్ హిమ్సెల్ఫ్ హైదరాబాద్ నుంచి ఓటు తన గుంటూరు జిల్లాలో ఉన్న తన స్వగ్రామానికి మార్చుకున్నారు, అది కూడా ఆగినట్టు ఉన్నది. ఈ మార్పులు చేర్పులు చేయాలంటే ఎలక్షన్ ఆల్రెడీ హైకోర్టులో ఏమన్నా నో దేర్ కెనాట్ బి ఎనీ ఫర్దర్ ఎక్స్టెన్షన్. ఏదైతే కట్ ఆఫ్ డేట్ తీసుకుని ఎలక్షన్స్ కండక్ట్ చేశారో అదే హోల్డ్స్ గుడ్. సో నా సబ్సీక్వెంట్గా ఒక ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఆల్రెడీ ఎలక్షన్ కమిషనర్ హ్యాస్ టేకెన్ అ డెసిషన్ దట్ ఏదైతే ఎలక్షన్ నోటిఫికేషన్ ఆ రోజు ఇచ్చింది హోల్డ్స్ గుడ్, మళ్ళీ పోస్ట్పోన్ అయితే మళ్ళీ అన్న స్టేట్మెంట్ మళ్ళీ నోటీస్ ఇచ్చేశారు. ఏదో ఎలక్షన్ నోటీస్ అంటారో ఆ నోటీస్ ఇచ్చేశారు. పంచాయతీ ఎలక్షన్స్ అయిపోయినాయి. జడ్పీటీసీ ఎంపీటీసీకి మున్సిపల్ ఎలక్షన్స్ కూడా ఎక్కడైతే ఆఫ్ చేశారో అక్కడి నుంచి ముందరికి వెళ్ళిపోతానని ఇవ్వడం జరిగింది. సో ఆయన ఢిల్లీకి ఇచ్చిన లెటర్ నల్ అండ్ వాయిడ్ ఆర్ హిస్ అక్కడే ఒక చిన్న ఇది జడ్పీటీసీ ఎంపీటీసీల దానికి ఇంతవరకు స్పెసిఫై చేయలే ఆయన. మున్సిపాలిటీ అయితే కనుక ఎక్కడి నుంచినో అక్కడి నుంచి ప్రక్రియ కొనసాగించారు. అంటే ఇక్కడ నిన్న కూడా అడిగినప్పుడు కోర్టులో ఉంది కదా, దాని తర్వాత తెలుస్తామని చెప్పారు. ఎలక్షన్ కమిషన్ కాబట్టినే ఇక్కడ డౌట్. అంటే రేపు కోర్టులో ఇప్పుడు వీళ్ళు వేస్తున్నారు జనసేన వాళ్ళు, ఆల్రెడీ ఓ పిటిషన్ ఉంది. ఈ వీళ్ళు పిటిషన్ వేసినప్పుడు ఎన్నికల కమిషనర్ అడుగుతారు. ఎన్నికల కమిషన్ కనుక అవునండి అక్కడ మేము ఇంతకు ముందు కూడా చెప్పాము అరాచకం జరిగిందని, ఎందుకంటే వీళ్ళు ఈ పాయింట్ ఇందాక చెప్పినట్టు ఆ లెటర్ని మెన్షన్ చేస్తారు, కేంద్ర హోంశాఖే రాశారు అన్నటువంటిది. అక్కడ సస్పెన్షన్ అనేది కాదు కదా, మొత్తం ప్రొసీజర్ ఫ్రమ్ ద బిగినింగ్ జరగాలి అని ఎన్నికల కమిషన్ కూడా అంటే ఏం చేస్తారు? ఎలక్షన్ కమిషనర్ హ్యాస్ గివెన్ ఎలక్షన్ నోటీస్ అండ్ ఎలక్షన్ షెడ్యూల్ ఫర్ మున్సిపల్ ఎలక్షన్స్. ఎలక్షన్ కమిషనర్ హ్యాస్ గివెన్ నోటీస్ ఫర్ జడ్పీటీసీ ఎంపీటీసీ. అందుకునే కదా ఈరోజు కోర్టుకు వెళ్ళారు వాళ్ళందరూ. అది లేకపోయినట్టు కోర్టుకు వెళ్ళే ఆస్కారం కూడా ఉండేది కదా. హీ హాస్ గివెన్ నోటీస్. షెడ్యూల్ ఎప్పుడు అనౌన్స్ చేస్తాను, ఎప్పటి నుంచి కట్ ఆఫ్ డేటు, ఎప్పటి నుంచి నామినేషన్స్ లేదా ప్రక్రియ అదంతా అది అనౌన్స్ చేయదు ఎలక్షన్ కమిషనర్ గారు. అక్కడ ఆగింది. హీ హాస్ గివెన్ ద నోటీస్. సో పంచాయతీ ఎలక్షన్ నోటీస్ వచ్చింది, ఎలక్షన్ షెడ్యూల్ వచ్చింది, ఎలక్షన్స్ కంక్లూజ్ అయిపోయింది, రిజల్ట్ కూడా డిక్లేర్ చేసేసారు, కంక్లూజన్ రిపోర్ట్ కూడా వచ్చేసింది. మున్సిపల్ ఎలక్షన్స్కి నోటీస్ ఇచ్చేసారు, షెడ్యూల్ అనౌన్స్ చేశారు, ఎలక్షన్స్ జరగాలి. జడ్పీటీసీకి నోటీస్ ఇచ్చారు, షెడ్యూల్ అనౌన్స్ చేయాలి. సో ఇక్కడ ఆగింది. ఎలక్షన్ కమిషనర్ గారు ఢిల్లీకి ఇచ్చిన లెటర్ కానీ సబ్సిక్వెంట్ ఈవెంట్స్ కానీ పంచాయతీ ఎలక్షన్ సక్రమంగా సరిగా జరిగిన ఎప్పుడైతే స్టేట్మెంట్ అది హీఈస్ బౌండ్ బై డ్యూటీ నాట్ టు గో బ్యాక్. సో పంచాయతీ ఎలక్షన్స్కి మా గవర్నమెంట్ ఆఫీసర్స్ మా పోలీస్ వ్యవస్థ బ్రహ్మాండంగా పనిచేసిందని చెప్పి హీ కెనాట్ గో బ్యాక్ ఫర్ మున్సిపల్ ఎలక్షన్స్ అండ్ జడ్పీటీస్. నాకు సెంట్రల్ ఫోర్స్ కావాలి, సెంట్రల్ ఎంప్లాయీస్ కావాలని అడగలేరు కదా. హీస్ బీన్ బౌండ్. ఎస్టోపుల్ ప్రిన్సిపల్ ఆఫ్ ఎస్టోపుల్ అంటే హీ కెనాట్ బి ఫోర్స్ టు గో ఫర్ ఎనీ అదర్ న్యూ ప్లాట్ఫామ్. సో హీస్ బౌండ్ బై హిస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, హీస్ బౌండ్ బై హిస్ డ్యూటీ అండ్ హీస్ బౌండ్ బై కాండక్ట్ అండ్ ఈస్ బౌండ్ బై హిస్ ప్రెస్ మీట్స్ అండ్ రిపోర్ట్ గివెన్ టు గవర్నర్. సో ఎక్కడ జరిగినాయో అక్కడి నుంచే ముందరికి ఎలక్షన్స్కి వెళ్తాయి. వీరు ఎన్ని ఛాలెంజ్ చేసినా కోర్ట్ విల్ నాట్ ఇంటర్ఫియర్. ద ఫ్రీ విల్ ఆఫ్ ద ఎలక్షన్ కమిషన్ టు గో హెడ్ అండ్ డూ ద ఎలక్షన్ కండక్షన్. అన్నింటిలో కూడా గెలిచే ఆస్కారం వైఎస్ఆర్సీపీకి ఉంది ఎక్కువ శాతం. రైట్ సోడేకర్ గారు, ఒకవేళ కనుక ఇప్పుడు వీళ్ళు జనసేన వాళ్ళు పిటిషన్ వేసినటువంటి సందర్భంలో ఎన్నికల కమిషన్ కనుక అవునండి అప్పుడు ఇబ్బంది పడింది అని కనుక చెప్తే అప్పుడు కోర్టు ఆదేశించే అవకాశం ఉంటుందా? మీరు ఎలక్షన్ కమిషన్ ప్రక్రియ జరుగుతున్నప్పుడు సర్వాధికారాలు ఎలక్షన్ కమిషన్కి ఉన్నప్పుడు కోర్టు ఎందుకు ఇంటర్ఫియర్ అని అడుగుతుంది. అడగచ్చు, అడిగే అవకాశం ఉంది. కాదు అంటే దాంట్లో వచ్చిన ప్రాబ్లమే ఫామ్ 10 ఇచ్చినటువంటి వాళ్ళ దాంట్లో ఏలు పెట్టద్దని చెప్పింది కరెక్టే. అంటే గెలిచిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఒకటే లాజిక్ ఏంటంటే
గెలిచారు అని సర్టిఫికెట్ ఇచ్చాక మళ్ళీ ఫ్రెష్ నోటిఫికేషన్ అంటే నువ్వు గెలవలేదు మళ్ళీ మొదటి నుంచి వస్తున్నానని చెప్పడం. దాన్ని ఇందాక మీరే చెప్పారు, అలాగే ఒకసారి ఇచ్చిన తర్వాత వ్యాలిడ్ కాదు అనేటువంటిది ఆల్రెడీ మనకి యాక్ట్లోనే ఉందన్నటువంటి. అప్పుడు కోర్టు మాత్రమే ఇంటర్ఫీర్ అవ్వాలి. ఇవాళ పరిస్థితుల్లో మనం అందుకనే 2 రకాలుగా దీన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది. గెలిచిన ఎలక్షన్ ప్రక్రియ మొదలైపోయింది ఆల్రెడీ, నామినేషన్ పర్వం అప్పుడు జరిగినప్పుడు కొంతమంది యునానిమస్గా ఏకగ్రీవంగా గెలిచేశారని వాళ్ళకి సర్టిఫికేషన్ ఇచ్చేయడం జరిగిపోయింది. ఎన్నిక జరగలేదు, ఎలక్షన్స్ జరగలేదు, నామినేషన్ ప్రక్రియలో వాళ్ళు యునానిమస్గా గెలిచారని చెప్పి డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే నామినేషన్ ప్రక్రియ ముగిసింది, ఎన్నికల ప్రక్రియ మొత్తం ముగిలేదు సార్. ఎన్నికల ప్రక్రియ మొదలయ్యేది ఎప్పుడు, మనకి ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు. ముగిసేది ఎప్పుడు, అన్ని కాన్స్టిట్యున్సీల్లో సర్టిఫికేట్లు ఇచ్చినప్పుడు. సో నామినేషన్ పర్వం ముగిసే రోజుకి ఎవరైతే యునానిమస్గా ఏకగ్రీవంగా నిలబడ్డారో ఆ రోజు వాళ్ళు గెలిచారని వాళ్ళు సర్టిఫికేట్లు ఇచ్చారు, వాళ్ళ ఎన్నిక ముగిసింది. ఇది ఒక అంశం. రెండో అంశం ఉంది, ఇంకా అసలు ఎలక్షన్ జరగని ప్రాంతాలు ఉన్నాయి, వాటి గురించి ప్రస్తావించే అవకాశం ఉంది కదా కోర్టులో, లేదని ఎట్లా అంటాం మనం? ఈ అంశంలో వాటికి ప్రాబ్లం ఏం లేదు, వాటి గురించి వీళ్ళకి కూడా పెద్ద ఇష్యూ ఏం కాదు. మొదటి అంశంలో సార్ నన్ను అడిగితే ప్రాబ్లం వల్ల ఆల్రెడీ ఏకగ్రీవాలైన చోటే నేను ఇందాక మీతో అన్నాను సార్, 102 సెక్షన్ 102 తీసుకుంటే దానిలో ఫోర్స్ అండ్ కోయర్షన్. నేను అంటున్నది ఇక్కడ మీరు చెప్పిందంతా అర్థమైంది. ఇక్కడున్న ఏకైక డౌట్ ఏంటంటే ఇప్పుడు ఎన్నికల కమిషనర్ గారికి ఆ హక్కు లేదు. అయితే ఇప్పుడు వీళ్ళు వేస్తారు జనసేన పిటిషన్ మీద, ఎన్నికల కమిషన్ అడుగుతారు, ఏమన్నా అక్కడ అరాచకం జరిగిందని చెప్తోంది జనసేన. అట్లాగే మీరు ఇంతకుముందు లెటర్ కూడా రాశారంట కదా హోంశాఖ అనేసి. అవునండి రాశామండి, అప్పుడు నాకున్న ఫీడ్బ్యాక్ ప్రకారం అరాచకం జరిగింది, బలవంతంగా లాక్కుని అక్కడ ఏకగ్రీవాలు చేశారు, మిగతా వాళ్ళని బెదిరించి అని చెప్పారనుకోండి. అప్పుడు కోర్టు ఓకే అట్లయితే కనుక ఈ మొత్తం ఆపేసి మళ్ళీ ఫస్ట్ నుంచి చెయ్యండి, ఇంతకుముందు మీరు ఇచ్చినటువంటి ఫామ్ 10లను కూడా మేము రద్దు చేస్తున్నామని ఓవరాల్గా చెప్పడానికి అవకాశం ఉంటుంది. కోర్టు ఎలక్షన్ కమిషన్ని గదమాయించే అవకాశం కూడా ఉంది కదా సార్. మరి అప్పుడు ఎలక్షన్ తప్పుగా జరిగితే మీరు ఎందుకు ఫామ్ 10 ఇచ్చారని ఎలక్షన్ కమిషన్ కూడా ప్రశ్నించగలదు కదా కోర్టు. ఎలక్షన్ తప్పుగా జరిగితే మీరు ఫామ్ 10 ఇచ్చి ఎందుకు క్లోజ్ చేశారు, ఇవ్వకుండా ఉండాల్సింది. మరి మీరే వాడు గెలిచారని చెప్పిన తర్వాత వాళ్ళ ఎన్నికని మీరు ఎట్లా క్వశ్చన్ చేస్తారు? ఇప్పుడు సమస్య అది వస్తుంది కదా సార్ లీగల్గా. నేను ఏ పార్టీ తరఫున నేను వకాలతో పుచ్చుకొని మాట్లాడలేదు సార్. జనరల్గా పబ్లిక్ తరఫున నేను ఒక లా చదువుకున్నా కానీ నాకు తెలిసిన దానిలో నేను మాట్లాడుతున్నాను. లాజికల్గా మీరు అసలు ఫామ్ 10 ఎందుకు ఇచ్చారు? మీరే అధికారి కదా, ఎందుకు ఇచ్చారు? ఇచ్చిన తర్వాత ఏం చేయాలి మరి? ఓకే ఇచ్చేసారు, అయిపోయింది. ఇచ్చిన తర్వాత ఇప్పుడు కోర్టుకు వచ్చి నేను అది చేశానంటే కుదరదు. మీరు ఎందుకు ఆపాల్సింది అప్పుడు? మరి మీకు అధికారం ఉంది కదా, ఎందుకు ఆపలేదు? అదంతా ఫోర్స్ మెజర్లో పోతుంది సార్. ఇప్పుడు కరోనా దెబ్బకి ఏదేమవుతుంది ఎవరికి తెలియని పరిస్థితిలో ఉంది. సంవత్సరం అయిందా 2 సంవత్సరాలు ఎన్నిక ప్రక్రియ అయితే ముగియలేదు, ఎన్నిక ప్రక్రియ ఆగింది కొంతసేపు. ఈ పరిస్థితుల్లో సార్ నేను ఇప్పటికి కూడా నేను కోరుకుంటుంది ఏంటంటే పర్సనల్గా ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి సార్, ఇంకా ముందు కూడా జరుగుతాయి. దీనికి ప్రజలకి ఒక ఓటు హక్కు మనది. సో ప్రజలకు కూడా మా నాయకుడిని ఎన్నుకునే అధికారం ఉంది కాబట్టి, హక్కు ఉంది కాబట్టి, ఇది ఎప్పటికీ ఈ సమస్యకు పరిష్కారం రావాలి కాబట్టి, రాజ్యాంగం కొన్ని 100 సార్లు ఇప్పటికి అమెండ్ అయింది కాబట్టి ఇంకొకసారి అమెండ్ అయినా నష్టం లేదు కాబట్టి, లేదా చట్టాలన్నీ ఏ చట్టం ఆ చట్టం అమెండ్ అవుతూనే వస్తే ఇంకొకసారి అమెండ్ అయితే నష్టం లేదు కాబట్టి పొలిటికల్ పార్టీ రైట్ సార్, ఒక రాజకీయ నాయకుడు ఎవరైతే ఎన్నికలకు వెళ్ళాలనుకుంటున్నారో ఆయన జరిగిన అన్యాయంకి కాకుండా ఎక్కువ సంఖ్యలో అన్యాయం జరిగింది అనుకున్నప్పుడు పొలిటికల్ పార్టీ కూడా కోర్టుకు వెళ్ళే హక్కు కల్పిస్తే దీనికి ఒక సమస్యకు పరిష్కారం కుదిరే అవకాశం నాకు ఉండొచ్చు సార్. ఇప్పటికి కూడా లేదు. ఒక్క నిమిషం మీరు కొత్త సమస్య సృష్టిస్తారు. ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళందరూ అయ్యే పెడతారు. కాదు నేను ఎందుకు చెప్తున్నాను సార్, నేను ఎందుకు చెప్తున్నానంటే సార్, ఇప్పటికైనా ఒక జిల్లా కోర్టులో, ఇప్పుడు జిల్లా పరిషత్ మండల పరిషత్ ఎలక్షన్లు కాబట్టి ఒక పార్టీ జిల్లా కోర్టులో వీటిని ఛాలెంజ్ చేయకూడదని అక్కడ రాసిందా? లేదు కదా. మీరు ఎంతసేపటికి కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 226లో రిట్ వేస్తున్నాం అనుకుంటున్నాం. జిల్లా కోర్టుకి వెళ్ళి ఇప్పుడు బాధపడ్డ పార్టీ ఒక కేసు వేస్తే జిల్లా కోర్టు నేను తప్పుగా చెప్తే హైకోర్టుకు వస్తుంది, హైకోర్టు తప్పు చేసి సుప్రీంకోర్టు లా చేస్తుంది కదా, పార్లమెంట్ రిఫర్ చేస్తుంది కదా, మీరు ఇది అమెండ్ చేసుకోండి, ఇది చూసుకోండి అని. సో మనకి దారులు ఉన్నాయి వేరే. ప్రజల సంక్షేమం కోసం ఒక ప్రజాస్వామ్యం. సత్యనారాయణ గారు అంత దాకా వెళ్ళబోతున్నారా మీరు సుప్రీం దాకా? అంటే బేసిక్ గా ఇప్పుడు హైకోర్టుకు వెళ్ళిన తర్వాత హైకోర్టు మీద ఏముంటుందో చూసుకుని మాకు ఒక నమ్మకం ఉందండి. ఇప్పుడు ఎలక్షన్ కమిషనర్ గారు కూడా అది ఫీల్ అయ్యారు. అప్పుడు ఏంటంటే ఇక్కడ అన్యాయం జరిగింది, తప్పు జరిగింది అని.
అయితే తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన ఎలక్షన్ వాయిదా వేసి కనీసం మిగతా దాన్నైనా రక్షించే ఉద్దేశంతో ఎలక్షన్ వాయిదా వేసినట్టు ఇప్పుడు జరిగినాయని ఏకగ్రీవాలని ఆయన ఏకగ్రీవాలను యాక్సెప్ట్ చేస్తున్నానని చెప్తూ దాన్ని ఆపారు. కాబట్టి ఆ దౌర్జన్యం చేసిన వాళ్ళు దాన్ని కొద్దిగా శాంతించారు. అప్పుడు ఇంకా గట్టిగా గొడవలు అయ్యాయి. ఎందుకంటే వీళ్ళు లా అండ్ ఆర్డర్ చూడాల్సిన బాధ్యత కూడా ఈ అడ్మినిస్ట్రేటివ్ హెడ్స్ మీద ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్కసారి నిజంగా తప్పైనా సరే అది పైకి చెప్పరు. ఎందుకంటే చెప్తే మిగతా ప్రాంతాల్లో ప్రాబ్లం వస్తుందని చెప్పి కొద్దిగా చెప్పరు. అటువంటిది ఉంది. అయితే ఏమంటే కోర్టు నాకు తెలిసి కోర్టు సజెషన్ అయితే చేయొచ్చు. ఇప్పుడు దీన్ని సానుకూలంగా పరిశీలించండి అని వరకు కూడా సుప్రీంకోర్టుకి వెళ్తే ఏం చెప్పింది, మీకు సర్వాధికారాలు ఉన్నాయి చూడండి అని చెప్తూనే 1-2-3 సజెషన్స్ ఇచ్చింది. అలాగే ఇక్కడ హైకోర్టు సజెషన్ ఇవ్వచ్చు, దాన్ని ఆయన పాజిటివ్ గా తీసుకొని ఏదైనా చేయొచ్చు. ఎందుకంటే ఇంకొకటి సాయి గారు, ఎక్కడైతే ప్రాసెస్ ఆగిందో అక్కడ అప్పీల్ ఉందంటే మీరు సర్టిఫికేట్స్ ఇచ్చిన వాళ్ళే కాకుండా నామినేషన్ విత్డ్రావల్ ప్రక్రియతో పాటు అప్పీల్ చేసుకునే ప్రక్రియ కూడా ఉంది అప్పుడు పెండింగ్ లో. ఆ అప్పీల్ చేసుకునే విషయంలో కలెక్టర్ దగ్గర, మన రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గర చాలా కేసులు పెండింగ్ ఉన్నాయి. ఏంటంటే నాట్ అప్లికబుల్ అని రాయకుండా ఎన్ఏ అని రాశారని చెప్పి మా చంద్రగిరిలో ఒక అభ్యర్థికి నామినేషన్ తిరస్కరించారు. అది నార్మల్ గా స్క్రూటినీ టైంలో నాట్ అప్లికబుల్ అని రాయించుకోవాలి, లేదంటే నాట్ అప్లికబుల్ కి ఎన్ఐ అని కొడితే నాట్ అప్లికబుల్ అని అర్థమైంది కాబట్టి దాన్ని యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేయకుండా అప్లికేషన్ రిజెక్ట్ చేయడం వల్ల అక్కడ యునానిమస్ అయింది. ఇటువంటి పిటిషన్లు చాలా ఉన్నాయండి యునానిమస్ లో కూడా. ఏమంటే ఏకగ్రీవ అన్ని పిటిషన్లు పోయినాయి కాబట్టి అక్కడ యునానిమస్ ఇచ్చేశారు. కానీ ఎందుకు పోయింది అంటే ప్రత్యేకించి అతను ఈ రోజు మీతో కూడా మాట్లాడారు, ఆ కుర్రాడు ఆన్లైన్ లో వచ్చి దేవర మనోహర్. ఆయన ఏమంటే అన్ని సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ అండ్ ఆల్సో ఎల్ఎల్బి అప్లికేషన్ పర్ఫెక్ట్ గా ఫిల్ చేశాడు. ఒక కోలంలో నాట్ అప్లికబుల్ బదులు ఎన్ఏ అని రాసి డాష్ కొట్టాడు. గడితే ఆ ఎన్ఏ అంటే కుదరదు అని రిజెక్ట్ చేశాడు. దాని మీద ఆయన కేసు వెళ్తున్నాడు, కోర్టుకు వెళ్తున్నాడు, అన్ని చేస్తున్నాడు. కానీ ప్రాబ్లం ఏంటంటే ఇటువంటి కేసులు చాలా దగ్గర ఉన్నాయి. వాటిని ఏం చేయాలి? దానికి అక్కడ ఫామ్ టెన్ ఇచ్చారు. అక్కడ యాక్చువల్గా ఏంటంటే ఫామ్ టెన్ ఇచ్చేటప్పుడే స్క్రూటినీలో ఉంది. ఆ స్క్రూటినీ అయిన తర్వాత ఫామ్ టెన్స్ కూడా సబ్జెక్ట్ స్క్రూటినీ అవుతుందండి. ఫామ్ టెన్ అప్పుడు ఎన్నికలకు అక్కడ ఉన్నటువంటి రిటర్నింగ్ అధికారికి ఆ అధికారం లేదనుకున్నారు. ఇప్పుడు ప్రతిదానికి కోర్టు ఏమంటోంది, ఎన్నికల కమిషనర్కి అధికారం అంటోంది. ఇప్పుడు అదే యాంగిల్లో రిటర్నింగ్ అధికారికి కూడా అధికారం ఉంటుంది కదా. ఇటువంటిది అధికారం లేదు. ఏదంటే ఈ ప్రిన్సీ గ్రౌండ్స్ లో క్యాన్సిల్ చేయొద్దని కూడా ఎన్నికల కమిషనర్ చెప్పారు. ఎన్నికల కమిషనర్ ఏం చెప్పారంటే ఏదైనా అప్లికేషన్ ప్రొజెక్ట్ చేసే ముందు గ్రౌండ్స్ చూడండి అని. నాట్ అప్లికబుల్ ఎన్ఏ అని ఉంటే నాట్ అప్లికబుల్ అని రాయలేదు అని చెప్పి ఒక క్యాండిడేట్ ని క్యాన్సిల్ చేసి ఇంకొకరిని ఏకగ్రీవం చేయడం అనేది తప్పు. దేని ప్రకారంగానే తప్పు. ఎన్నికల కమిషనర్ కూడా తప్పని అంటారు. కానీ కింద రిటర్నింగ్ ఆఫీసర్ చేసిన తప్పది. అటువంటి తప్పులు సరిదిద్దాల్సిన బాధ్యత ఉందండి ప్రజాస్వామ్యం. అంటే ప్రజాస్వామ్యం పునరుద్ధరించాలంటే అది చెయ్యాలి. చేయకపోతే చేసి పర్టికులర్ రిటర్నింగ్ ఆఫీసర్ జైల్లో పెట్టాలి. అప్పుడు మిగతా వాళ్ళు చేయడం మానేస్తారు. అది రైట్. ఫైనల్గా శ్రీనివాస్ గారు, దుగ్గరా శ్రీనివాస్ గారు, ఈ వ్యవహారం ఒక కొలిక్కి వచ్చి ఎన్నికలు మార్చిలోపే జరుగుతాయా లేదా ఆ తర్వాత దాకా వాయిదా పడతాయి అనుకుంటున్నారా? నేను వాయిదా పడతాయని అనుకుంటున్నానండి. ఎందుకంటే అన్ని పార్టీలకి కూడా ప్రస్తుతం రీగ్రూపింగ్ కావాలి. అంటే పంచాయతీ ఎన్నికల్లో వచ్చినటువంటి ఫలితాలు, దాని తర్వాత మళ్ళీ వాళ్ళు కొత్త ఎత్తుగడలు లేదా కొత్త ప్రచార శైలి ఇవన్నీ సర్దుబాటు చేసుకోవడం కోసం కొంత సమయం కావాల్సి వస్తుంది. కాబట్టి ఏదో ఒక రకమైన కారణంతో ఏదో ఒక పద్ధతిలో ఎన్నికలు వాయిదా పడటం అనేటువంటిది రాజకీయ పార్టీలన్నిటికీ కూడా మనసులో ఉన్న విషయం. కారణం ఏదైనప్పటికీ కూడా ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క కారణం కావచ్చు. ఇంతకు ముందు వరకు అసలు ఈ ఎన్నికల కమిషన్ ఉండగా ఎన్నికలే జరగకూడదు అనుకున్నటువంటి కారణం ఒక పార్టీదైతే, ఇప్పుడు ఆయన ఉండగానే జరిపించుకుంటే నిష్పక్షపాతంగా జరిగిపోయాయని అనిపించుకోవాలనేటువంటి కోరిక ఆ పార్టీకి ఉండవచ్చు. సో మిగతా వాళ్ళకేమో ఇదిగో ఇప్పుడు జరిగినటువంటి అవకతవకలు ఎలా ఎదుర్కోవాలి, ఎలా ఎదుర్కొంటే మనం మళ్ళీ కొత్త సత్తా చూపగలం అనేటువంటిది. ఇప్పుడు జరిగిన దౌర్జన్యాలు కానీ ఏకపక్షంగా జరిగినటువంటి వాటిని ఎన్నుకోవాలంటే కొంత ధైర్యం కావాలి మిగతా రాజకీయ పక్షాలకి. ఈ రాజకీయ పక్షాలు స్ట్రాటజీ తయారు చేసుకోవడానికి కొంత సమయం కావాలి. కాబట్టి బహుశా అన్ని పార్టీలకి కూడా ఈ వాయిదా పడటం అనేటువంటిది మంచిదనే ఆలోచన మనసులో ఉండి ఉంటుంది. కాబట్టి దాన్ని ఏదో ఒక పద్ధతిలో చేస్తున్నారు. నేను కూడా వాయిదా పడతాయని లీగల్ గా ఇంకా కాంప్లికేట్ అవుతాయండి. ఇప్పుడు రేపు ఇవాళ హైకోర్టు ఏమి ఇచ్చినా రిప్లై వెంటనే తీర్పు ఇచ్చినా కూడా అది ఇంతటితో ఆగదు.
ఒకవేళ కనుక ఎన్నికలు నిర్వహించండి, మళ్ళీ నోటిఫికేషన్ చేయండి అంటే అధికార పార్టీ కోర్టుకు వెళ్తుంది, సుప్రీంకోర్టుకు వెళ్తుంది వాళ్ళ అలవాటు ప్రకారం. సో లేదు అంటే మిగతా వాళ్ళు ఇంకొక హైయర్ బెంచ్కి వెళ్తారు. కాబట్టి ఇది లీగల్గా సమస్యగా సృష్టించిన తర్వాత ఇక మార్చి 31 లేదా జరుగుతాయని నేను మాత్రం అనుకోవట్లేదు. ఇది వాయిదా పడే పద్ధతిలోనే కనిపిస్తున్నాయండి. రైట్. ఫైనల్గా ఆంజనేయ రెడ్డి గారు, అలా మీరేమనుకుంటున్నారు? జరుగుతాయి అనుకుంటున్నారు, ఆగుతాయి అనుకుంటున్నారు? సాయి గారు, ఎన్నికలు వాయిదా వేసినప్పుడు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఏం చెప్పారు? ఎక్కడైతే ఆ ప్రాసెస్ ఆగిందో, ఎన్నికల ప్రక్రియ ఆగిందో అక్కడి నుంచి తిరిగి ప్రారంభమవుతుందని ఆయన స్పష్టంగా చెప్పారు. అంటే ఆయన ఉద్దేశంలో ఏ నామినేషన్లు అయితే వేశారో, ఏ ఇనానిమస్లో ఎక్కడైతే వేశారో అవన్నీ కూడా అవన్నీ కూడా అమల్లో ఉంటాయి. అక్కడి నుంచి ఎన్నికల ప్రాసెస్, అది మున్సిపల్ ఎన్నికలు కానివ్వండి లేదా మిగతా ఎన్నికలు కానివ్వండి అవుతాయి. కానీ ఏం జరిగింది? ఎప్పుడైతే ఆయన ఎన్నికలు వాయిదా వేశారో ఆయన మీద రాష్ట్ర ప్రభుత్వం, అధికార పార్టీ వాళ్ళు దాడి ప్రారంభించారు. రకరకాల ఆయనకి ఏదో కులాన్ని అంటగెట్టారు, మిగతా ఇంకెవరితోనో కుమ్మక్కాయడంటారు, రకరకాలుగా మాట్లాడిన తర్వాత ఆయన కేంద్రానికి ఒక లెటర్ రాశారు, 1-2 లెటర్లు రాశారు. ఏ విధంగా ఎన్నికలు ఏకగ్రీవాలు ఏ విధంగా జరిగి, ఎన్ని దౌర్జన్యాలు జరిగి, ఎంత శాతం జరిగింది, ఇవన్నీ కూడా చాలా అక్రమంగా జరిగాయి, అవసరం వస్తే కేంద్ర బలగాలు పంపించాల్సిందని ఒక లెటర్ రాశారు. అది పబ్లిక్ డొమైన్ లో కూడా ఉంది. కాబట్టి రెండింటికి కాంట్రడిక్షన్ ఉంది, రెండింటికి కాంట్రడిక్టరీగా ఉన్నాయి. ఆయన ఎన్నికలు ఎక్కడి నుంచి ఆగిందో అక్కడి నుంచి ప్రారంభమవుతున్నారు. తర్వాత మళ్ళీ ఆయన కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరాలు రాశారు. ఇవన్నీ కూడా పబ్లిక్ డొమైన్ లో ఉన్నాయి, కోర్టు నిర్ణయంలో ఉన్నాయి. నేనేమనుకున్నట్టు ఇందాక శ్రీధర్ గారు చెప్పారు, మంచి గుడ్ అట్మాస్ఫియర్ లో 2-3 రౌండ్స్ ఆఫ్ టాక్స్ బ్యూరోక్రాట్స్ తో చేశారు, ఎన్నికలు సక్రమంగా జరిపేదానికి ప్రయత్నం చేశారు. ఒకటి గుర్తు చేసుకున్నాను, అంతకుముందు ఆయన వీడియో కాన్ఫరెన్స్ ఎన్నికలు సక్రమంగా జరగడం కోసం, ఎన్నికల ప్రక్రియ ప్రారంభించడం కోసం కోర్టు చెప్పిన తర్వాత వీడియో కాన్ఫరెన్స్ కి జిల్లా యంత్రాంగాన్ని, ఎన్నికల యంత్రాంగాన్ని పిలిస్తే ఒక్కరు కూడా అటెండ్ కాకుండా, కాన్ఫరెన్స్ లో ఒక్కరు కూడా కాకుండా ఆయన అవమానించిన విషయం కూడా ఆయన చెప్పుంటే నేను సంతోషించేవాడిని. ఏదేమైనా నేనేమనుకుంటున్నా అంటే, న్యాయం జరుగుతుంది. ఇక్కడ ఏదైతే ఉందో కోర్టు పరిధిలో ఉందో ఖచ్చితంగా ఫ్రెష్ నోటిఫికేషన్ కోసం ఆయన కోర్టు చెప్పే అవకాశం ఉంది. ఏది ఏమైనా 1-10 రోజుల్లో డిలే అవుతుందో తప్ప పెద్ద నెలల తరబడి లేదా సంవత్సరాల తరబడి వాయిదా వేస్తారని నేను అనుకోవడం లేదు. ఎందుకనంటే రాష్ట్ర ప్రభుత్వమే వాళ్ళు ఇచ్చిన ఆర్డినెన్సుల ప్రకారము నామినేషన్లకి, పోలింగ్ కి పెద్ద 1-10 రోజుల గ్యాప్ ఉంది. కాబట్టి ఒకవేళ వాయిదా పడ్డా, ఒకవేళ ఫ్రెష్ నోటిఫికేషన్ ఇవ్వమని కోర్టు ఆదేశాలు జారీ చేసినా, మరి శ్రీధర్ గారి పార్టీ దాన్ని గౌరవిస్తుందో లేదో నాకైతే తెలియదు. కానీ పెద్ద డిలే అవుతుంది, 15-20 రోజుల్లో డిలే మాత్రం ఉంటుంది తప్ప నెలల తరబడి డిలే అవుతుందని నేను అనుకోవడం లేదు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించబడతాయని నేను అనుకుంటున్నాను. రైట్. థ్యాంక్ యూ అండి శ్రీధర్ గారు, అలాగే బొలిశెట్టి సత్యనారాయణ గారు, ఆంజనేయ రెడ్డి గారు, దుగ్గరాజ్ శ్రీనివాస్ గారు, సోడేకర్ గారు. ఇది పరిస్థితి. ఎన్నికలకు సంబంధించినటువంటి వివాదాలు న్యాయస్థానాలలోకి చేరుతున్నాయి. ఆ న్యాయస్థానం ఇచ్చేటువంటి తీర్పు మీద జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలతో పాటుగా మున్సిపల్ ఎన్నికల ప్రాసెస్ నడుస్తున్న దాని మీద కూడా వేసినటువంటి పిటిషన్లు, అప్పీళ్ల నేపథ్యంలో కోర్టు ఏం ఆదేశాలు ఇస్తుంది, ఈ ప్రక్రియని ఆపుతుందా, కొనసాగి